ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. రమాకాంతరావు గారు కంద పద్యాలు రాశారు. కందం రాసినవాడే కవి, పందిని పొడిచినవాడే బంటు అని కవులలో ఒక సామెత ఉన్నది. వేటకు వెళ్ళినవాడు అడవి పందిని పడగొట్టగలిగితే వాడు గొప్ప వీరుడు, ఎందుకంటే అది అంత తొందరగా దొరకదు, దాంతో యుద్ధం చేయడం కష్టం. చిరుత పులులు తప్ప మనుష్యులు అడవి పందిని వేటాడేటప్పుడు ఎక్కువ మంది చచ్చిపోయేవారు. అందుకని పందిని వేటాడిన వాడే బంటు అంటే వీరుడు, కందం రాసిన వాడే కవి. ఇప్పుడు కందాపచ్చలు తిన్నవాడే మనిషి అని కూడా అంటున్నారు అనుకోండి. అలాగే కంద పద్యాలు బాగా ఆరితేరి సహజంగా చాలా బాగా రాశారు. ఆయన పేరు డాక్టర్ రమాకాంతరావు గారిగా, నేను చెప్పిన పేరు ఆయనలో తప్పులేదుగా. ఆయన సహజంగా ఎప్పుడు రాస్తూ ఉంటారు, రాత్రి కూడా రాసి నాకు పంపించారు, అవసరాల వరకు పంపించారు. అనవసరంగా ఎవరిని పొగడన ఆయన మంచి పద్యాలతోటి మనకు విందు చేశారు. ఈ అమెరికాలో కవి కానివాడు కానీ, గాయకుడు కానివాడు కానీ, తెలుగు రానివాడు కానీ ఉండకూడదని నా కోరిక. అవి నెరవేరబోతున్నాయని అనిపిస్తుంది ఇదంతా చూస్తుంది. ఆఖరికి పిల్లలు కూడా తెలుగులో పద్యాలు చదువుతున్నారు. తెలుగు పద్యాలు చదివి ఇది తెలుగే సుమ అనిపించే ప్రయత్నం చేస్తున్నారంటే ఇది కూడా ఒక ఆనందం అన్నమాట. ఇవాళ ఈ పిల్లలు పలికిడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట, పాఠాంతరంలో పలికించు విభుండు రామభద్రుండట. రెండూ కూడా ఛందస్సుకేం లోటు ఉండదు. నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండు గాథ పలుకగనేలా అనే పద్యం చదివారు. భాగవతానికి రామచంద్రుడికి మధ్యలో అవినాభావ సంబంధం ఉన్నది. మీకందరికీ అవి నా భావ సంబంధాలు అవ్వచ్చు, కానీ ఇది అవినాభావ సంబంధం అన్నమాట. ఒకానొకప్పుడు ఈ భాగవతాన్ని తెలుగులో రాసిన పోతన కవీంద్రుడు మొదట్లో ఆయన కూడా భక్తుడే కానీ పరమ భక్తుడు కాడు గనక రకరకాల కావ్యాలు ఆయనే రాశాడు. సర్వజ్ఞ సింగ భూపాలుడు అని ఒక ఆయన ఉండేవాడు, రాజుగారు. మంచి సరసుడు, కవి, కాకపోతే కొంచెం వేశ్యాలోలుడు. ఆయన దగ్గర ఒక నర్తకు ఉండేది. వేశ్యాలోలుడు అంటే ఇష్టం అంటే ఎక్కడికి పడితే ఎక్కడికి వెళ్ళాడు. ఆయన దగ్గర ఒక వేశ్య ఉంది, ఆవిడ పేరు భోగిని. ఈ భోగిని అనే వేశ్య అంటే ఆడికి ప్రాణం. వేరే పెళ్లి కూడా చేసుకోకుండా ఈవిడితోటే లోకంగా తిరిగేవాడు. చింతామణి వెనకాతల భవానీ శంకరం బిల్వమంగళుడు పడ్డట్టుగా. అలాగే లాస్ వేగాస్ అంటే మరవాడు కొంతమంది పడి లాస్ వేగంగా అయినట్లుగా ఇలా ఆయన కూడా పడ్డాడు. ఓ రోజున పోతన గారిని శ్రీనాథుడిని పిలిచి మా భోగిని మీద పద్యాలు రాయమంటే, శ్రీనాథుడి కంటే పోతన గారు మొదట్లో అద్భుతంగా దండగ రాశాడు. దానికి భోగిని దండకం అని పేరు. ఏకంగా భోగిని దండకం రాశాడు. ఏదో శ్రీకృష్ణుడి మీద భాగవతంలో రాసిన దండకం ఎంత గొప్పదో భోగిని మీద కూడా అంత బాగా రాశాడు ఆయన. దానివల్ల రాజుగారు డబ్బు ఇస్తే ఎందుకు వీరికి డబ్బు అంటే మాత్రం చిరాకు అనిపించేది. రాశాడే కానీ మనస్సుకి మాత్రం నచ్చలేదు. ఒక్కొక్కప్పుడు మనకి ఇష్టం లేకపోయినా కూడా కొంతమంది మీద కవిత్వం రాస్తాము, కొంతమంది ఇళ్ళకెడతాం, ఇంటికి వచ్చాక బాధపడతాం. అలాగే ఆయన కొంచెం బాధపడేవాడు. అదృష్టవశాత్తు భగవంతుడు ఆయన అనుగ్రహించాడు. ఆయన ఉండే ప్రాంతం వరంగల్లుకి దగ్గరలో బమ్మెర అని ఒక పల్లెటూరు. ఇప్పటికి కూడా బమ్మెర పల్లెటూరుకి వెళ్ళొచ్చు మనం. వరంగల్ పెడితే నా పరమశిష్యుడు వెంకటరాజం కారులో తీసుకెడతాడు కూడాను. వాళ్ళ అబ్బాయి చికాగోలో ఉన్నాడు, ఆ అమ్మాయి ఇంకెక్కడో ఇక్కడే ఉంది అమెరికాలో, ఏ చికాకు లేకుండా. సరిగ్గా 25-30 కిలోమీటర్ల మధ్యలో వస్తుంది ఈ బమ్మెర వరంగల్ నుంచి. అలాంటి గ్రామాలు చూసి తీరాలి. భాగవతాన్ని తెలుగులోకి అనువాదం చేసి మనందరినీ అనుగ్రహించిన మహానుభావుడు, శరీరంతో వైకుంఠానికి వెళ్ళగలిగిన యోగ్యత కలిగిన వాడు పోతన గారంటే, ఆయన పిలిస్తే కృష్ణుడు ఎదురుగుండా తాండవం నృత్యం చేస్తాడు. ఆయన పలికితే రాముడు వచ్చి నిలబడేవాడు. ఆయన ఇంట్లో భోజనం పెట్టాడండి రాముడు వచ్చి, సీతారాములు వచ్చి వంట చేసి పెట్టారు ఆయనకి. ఆ వంట చేసి పెట్టిన ఇల్లు కూలిపోయి శిథిలావస్థలో ఉంది. ఎవ్వరం పట్టించుకోమను. మనకి సిన్సినాటీలో ఇల్లు వచ్చిందా లేదా? డాసన్ను, హడ్సన్ను, హుడ్సన్ను, మేసన్లో ఒక ఇల్లు ఉందా లేదా? చాలు పోతన గారి ఇల్లు ఏమైపోతే మనకేం అని అనిపిస్తుంది. కానీ
మహాత్ముల యొక్క గృహాలు ఉద్ధరించటం మన ధర్మం. ఆ మహానుభావుడు ఒక చిన్న పెంకుటింట్లోనే ఉంటూ రోజు ఈ బమ్మెర గ్రామంలో ఆయనకి దగ్గరలోనే ఆయన ఇంటికి ఇంచుమించు ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో కొండలు పొలాలు ఉన్నాయి. 8 ఎకరాలు 10 ఎకరాలు ఉండేదిట. అప్పట్లో చిన్న పొలం కింద లెక్కది. 100 ఎకరాలు 50 ఎకరాలు ఉంటే తప్ప 8-10 ఎకరాలు ఏమొచ్చేదండి. సంవత్సరానికి ఎకరాకి 7 బస్తాలు వస్తే అప్పట్లో. అది కూడా వర్షాలు బాగా వస్తేను. ఆ కొంచెం వ్యవసాయం చేసుకుంటూ ఒక్కోసారి ఏదో 70 బస్తాలు ఎంతో వస్తే ఆ 70 బస్తాలతోటే ఇంట్లో గడుపుకుంటూ పిల్లలకి అన్నం పెట్టి పాఠం చెప్పేవాడు. వాళ్ళు ఆవిడ ఎంత ఉత్తమురాలండి బాబు. ఆయన అంటే పోనీ ఏదో పడుతున్నాడు అనుకుందాం. పిల్లలకందరికీ ఇంట్లో గృహప్రవేశం లేకుండా వాళ్ళే గృహప్రవేశాలు చేసుకుని అందులో గృహప్రవేశాలు చేసినట్టు కూర్చునేవారు. రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక్క ఫీజు ఇవ్వరు ఎవరు. పేదవాళ్ళంతా అక్కడే కూర్చుంటారు. 15 మంది 20 మంది పిల్లలు అప్పుడప్పుడు వచ్చి జాయిన్ అవుతూ ఉంటే వాళ్ళని 5 ఏళ్ళు 10 ఏళ్ళు పోషించి పాఠం చెప్పి పంపేవారు. అందులో ఫీజు ఇచ్చేవాళ్ళు ఉండరు. వన్స్ వాళ్ళు అమెరికా వాళ్ళు గ్రీన్ కార్డు పుచ్చుకున్నాక గురువుగారు గుర్తుండరు. అలాంటి పిల్లలు కూడా ఉంటారు కొందరు అనుకోండి. సరే ఏమైనా అందరినీ కూడా ఇంట్లో పెట్టుకుని వాళ్ళ మధ్యలోనే హాల్లో పడుకుంటూ ఆ మొగుడు పిల్లలు ఎలా కాలక్షేపం చేశారో తెలియదు పాపం. అన్నం పెట్టేవారు, పాఠం చెప్పేవారు. అసలు అలాంటి మహాత్ములు తలుచుకుంటే మన జీవితం చరితార్థం అవుతుంది. 3 వంతుల పాపాలు ఇప్పుడే పోతాయి. ఆ 1 వంతు పాపం భాగవత సప్తాహం పూర్తయిగా పోతుంది. ఈ పిల్లలతో కలిసి ఆయన పొలానికి వెళ్ళి చిన్న చితక పొలంలో పనులు ఉంటే స్వయంగా చూసుకుని, ఎందుకంటే ఆయన కూలీళ్ళు లేరు, పిల్లలు ఈయనే పొలం వ్యవసాయం చేసుకుంటూ అక్కడే పాఠాలు చెబుతూ ఏది వరి నాట్లు నాటడం, కాసి నీళ్లు వేయటం, కలుపు తీయటం, ఆ డయ్యుడక్కు డుక్కురునికరనే మొదలైన సూత్రాలు చెప్పుకుంటూ పోయేవారు. అవి ఉన్నరుడుక్కే అని చెప్తుంటే వాళ్ళు అప్పచెప్పేవారు. ఆ రోజుల్లో నోటితో గురువులు చెబితే అప్పచెప్పడమే తప్ప పుస్తకాలు వాట్సాప్లు ఇవి లేవు. ఇప్పుడు పాట పాడమంటే దిక్కుమంది ఫోను. ఒక్క పాట నా చిన్నప్పటి నుంచి పాడుతాడు ఒక ఆయన. మళ్ళీ ఆ ఫోన్ అలా ఓపెన్ చేసి అందులో చూస్తే కానీ పాట పాడలేని స్థితి. అందరూ కచేరీలే, ఎవరికి వాళ్ళే సంగీత విద్వాంసులే మళ్ళీ. కానీ ఆ మహానుభావులు కేవలం కంఠస్థం చేసి అప్పచెప్పేవారు. అందరూ పండితులే. ఆయన దగ్గర సింగన్న అని ఒక ఆయన ఉన్నాడు, మంచి పండితుడు, శ్రీవత్సపుత్రుడు అండు. పైగా ఆయనే ఈ భాగవతంలో 6వ స్కంధం రాశాడు. అజామిళోపాఖ్యానం రాసింది ఆయనే. వెలిగందల నారయ్య మరొక శిష్యుడు ఉన్నాడు, ఆయన కొడుకు మల్లన్న, ఆయన కవి. ఇలాగా శిష్యులు భాగవతంలో కొంచెం సాయం చేశారు ఆయనకి. భాగవతంలో 1వ స్కంధం పోతన రాశాడు, 2వ స్కంధం రాశాడు, 3 రాశాడు, 4 రాశాడు, 5 రాశాడు, 6వ స్కంధం సర్వజ్ఞ ఈ సింగనగా అనే కవికి ఇచ్చాడు. ఇక 7వ స్కంధం 8వ స్కంధం 9వ స్కంధం మళ్ళీ ఆయనే రాశాడు. 10వ స్కంధం ఆయన రాశాడు. 11, 12 మళ్ళీ వెలిగందల నారయ్యకి ఇచ్చేశాడు. ఈ విధంగా ఆయన 3 స్కంధములు మాత్రం శిష్యులకి రాయడానికి ఇచ్చాడు. ఈ శిష్యులందరితో కలిసి ఒక రోజున ఒక కొండ దగ్గర ఉండగా అక్కడ కాషాయ వస్త్రములు కట్టుకున్న ఒక సన్యాసి కనపడ్డాడు. ఆ సన్యాసిని చూడగానే శిష్యులంతా వేళకోళంగా, ఈ మధ్యన అందరూ సన్యాసులు, దొంగ సన్యాసులు ఎక్కువైపోయారు, తిండి కోసం కాషాయ వస్త్రాలు ధరిస్తున్నారు, ఇటువంటి వాళ్ళకి దండం పెట్టడం కూడా పాపం అని ఎక్కడో ఒక దొంగ సన్యాసిని చూసిన కారణం చేత విమర్శించగానే పోతన తొందరపడి అలా ఎవరిని తిట్టకూడదు అయినా దూషణం మహాపాపం. ఒక వ్యక్తి ఎవరో తెలియకుండా అభాండం వేస్తే ఆ పాపం వంశాన్ని పాడు చేస్తుంది అని అలా ఆపి ఆ సన్యాసికి చూశాడు. ఆయన ముఖంలో గొప్ప కాంతి కనపడింది. వెంటనే ఆయనకి నమస్కరించాడు. పిల్లల్ని అక్కడ ఎట్టబెట్టి ఈ తిట్టుకున్న పిల్లల్ని మందలించి దగ్గరికి వెళ్ళి ఆయనకి నమస్కరించాడు. అంటే చూడగానే నమస్కారం చెయ్యాలనేటటువంటి ఒక ఆలోచన వచ్చిందంటే ఆయనలో ఎంత తేజస్సు ఉందో ఆలోచించండి. వెంటనే ఆయన దీవించి, నాయనా నీకు సంపద ఉంటే ఈ సంపదని ఏమి చేస్తావు అని అడిగాడు. నా దగ్గరే డబ్బు ఉంటే ఇంకో 10 మంది పిల్లలకు పాఠం చెబుతానండి, కడుపు నిండా భోజనం పెడతానండి, బొబ్బట్లు కూడా మా ఇంట్లోనే వేయించి నెయ్యి వేసి పెడతానండి అన్నాడు. మరి నీ దగ్గర ఉన్న సంపద ఎందుకు వ్యర్థం చేస్తున్నావు అన్నాడు ఈయన. నా దగ్గర సంపద ఉందండి, ఉన్న పొలమేమో చచ్చి చెట్టి సంవత్సరానికి 70 బస్తాలు వస్తే గొప్ప, అందులోనేమో 10 బస్తాలు ట్యాక్స్ కట్టాలి, మిగతా వాటిని నేను మా భార్య ఏదో తింటున్నాం, దొడ్లో తోటకూర పచ్చడి కూర ఏవో మామిడికాయలు కోసి కాలక్షేపం చేస్తున్నాం. ఎవరైనా ఏదైనా ఇస్తే
దాంతో బతుకుతాం, అలాగే కాలక్షేపం చేస్తున్నాం. అనగా నేను అడిగేది ఈ భౌతిక సంపద కాదు, మరొక సంపద. ఏమిటా సంపద అన్నాడు వాళ్ళు ఆయన. కవిత్వం అనే గొప్ప సంపద ఈ ప్రపంచంలో ఎవ్వరికీ దక్కని సంపద. అంత గొప్ప కవిత్వ సంపద, పాండిత్య సంపద నీ దగ్గర ఉన్నది. మహాత్ముడి భగవంతుడు నీకు పుట్టుకతో పాండిత్యం ఇచ్చాడు. ఎంత కష్టపడి నేర్చుకున్నా సహజమైన బుర్ర లేని వాడికి పాండిత్యం రాదండోయ్. మీరు సంగీతం నేర్చుకున్న వాడంతా పండితులు అయిపోతారా? వాడికి సారీగమ వస్తాయి తప్ప గొంతు రావద్దు. ఘంటసాలలాగా పుట్టుకతో కవులు సంగీత విద్వాంసులు అవ్వాలి. వాళ్ళకి సహజంగా వచ్చేస్తున్న కంఠం. లేకపోతే ఏమవుతున్నట్టు వాళ్ళు ఎంతో గింజుకొని హా హూ హీ హా దగ్గి గిగ్గి పాడేసరికి కంఠంలో ఆ మాధుర్యం రాదు. నీలో సహజ పాండిత్యం ఉన్నది. సహజ పాండిత్యం అంటే కష్టపడి బలాత్కారంగా శబ్దాలని తీసుకురావక్కర్లేకుండా భగవంతుడి దయతో వచ్చేస్తాయి అన్నమాట. దానిని సద్వినియోగం చేయటం లేదు. నీ కవిత్వాన్ని ఆ సర్వజ్ఞ సింగభూపాలుడి వేశ్య భోగిని మీద దండకం రాయడానికి వాడావు. అంటే ఈయనకి తెలుసు అనమాటని. అలా అంటూ ఉంటేనే నీకు మతిపోయింది. ఈయన జాతకం అంతా ఆయన చెప్పేస్తున్నాడు. వాళ్ళ మీద వీళ్ళ మీద కవిత్వాలు కదా రాయడం. నీ పరమ పవిత్ర కవిత్వాన్ని పరమాత్ముడైన కృష్ణునికి సమర్పించు. భాగవతాన్ని అనువాదం చేయకూడదా అనగానే మతిపోయింది దీనికి. స్వామి, ఈ రోజు నుంచి నా జీవితంలో ఒక మార్పు తీసుకొచ్చారు మీరు. నేను నా కవిత్వాన్ని పరమాత్ముడికి అంకితం చేస్తాను అనగానే నేను నీకు మంత్రం ఇస్తాను, ఆ మంత్రం జపం చేసుకో, ఆ తర్వాత కథంతా రాముడు నడుపుతాడు అని ఓం శ్రీం రామ్ రామాయ నమః అనే మంత్రం ఇచ్చాడు ఆయన. ఎప్పుడైనా మంత్రం ఇవ్వగానే గురువు గారికి పాదాలకి దండం పెట్టాలి. సిగ్గుపడకూడదు. అక్కడ మేము గొప్పవాళ్ళం, ప్రొఫెషన్లో చాలా గొప్ప ప్రొఫెషన్లో ఉన్నాం, సంపదలతో ఉన్నాం, మహాత్ములు అనుకోకుండా పాద నమస్కారం చేసుకుంటే అప్పుడు మంత్రం ఫలిస్తుంది. అందుకని టక్కన పాదాలకి దండం పెట్టాడో లేదో కళ్ళు తెరిచి చూసరికి ఆయన మాయమైపోయాడు. ఓహో, భగవంతుడే ఈ రూపంలో వచ్చి నాకు ఒక గొప్ప సందేశం ఇచ్చి రామమంత్రం ఇచ్చాడని కనిపెట్టాడు. ఇంకా క్షణం నుంచి ఆయన జాతకం మరింత ఆశ్చర్యంగా మారిపోయింది. చిన్నప్పటి నుంచి ఎంతో సహజమైన కవిత్వం చెప్పే పండితోత్తముడైన ఆయన, ఎంతోమందికి అన్నదానం చేసిన మహాత్ముడు, విద్యాదానం చేసిన మహాత్ముడు, సంపూర్ణ రామభక్తుడైపోయాడు. ఆయన గొప్పతనం ఏంటి తెలుసా? చిన్నప్పటి నుంచి వాళ్ళ కుటుంబంలో శివుడిని ఆరాధించేటటువంటి శైవ కుటుంబం. ఇప్పుడు వైష్ణవులయ్యారు. రెండింటికి అతీతంగా ఉన్నవారుగా మాత్రమే భాగవతం రాయాలి. ఆయన ప్రారంభంలో రాసుకున్నాడు ఏమని, మా అమ్మ మమ్మల్ని చిన్నప్పటి నుంచి ఈశ్వరారాధన కేళి పరాయణుల్ని చేసింది. మమ్మల్ని అగ్రజాతుడు ఈశ్వర సేవా కాముడు తెప్పయ్య పోతన నామవ్యక్తుండ సాధునయ యుక్తుండని రాశాడు. ఆ మానిని కిం పుట్టితిమేమిరువురం అగ్రజాతుడు ఈశ్వర సేవా కాముడు తెప్పయ్య పోతన నామవ్యక్తుండ సాధునయ యుక్తుండన్. లక్కమాంబ మా అమ్మ, కేసన మంత్రి మహానుభావుడు మా తండ్రి. మా అమ్మ ఏ స్త్రీకి పోలిక పెట్టడానికి వీరు కానంత ఉత్తమురాలు. అందుకే ఆ మానిను లీడుగారు అని రాశాడు పోతన భాగవతంలో ప్రథమ స్కందంలో వంశీ చరిత్ర రాసుకుంటూ. అంటే ఆవిడ ఎంత గొప్పదో ఆలోచించండి. అంత గొప్పది కాబట్టి ఆవిడ కడుపుని ఇలాంటి వాడు పుట్టాడు. మేమిద్దరం అన్నదమ్ములం. పెద్ద ఆయన తిప్పన శివుడి మీద నీళ్లు పోసి అభిషేకం చేయకుండా, తీర్థం తీసుకోకుండా ఏనాడు బయటికి రాడు, అన్నం తినడు, అంత గొప్పవాడు. నేను పోతాను అటువంటి వాడిని. అంత శివ పూజ చేయటం వల్లే రామమంత్రం నాకు వచ్చింది అన్నాడు. ఈశ్వరుని పూజిస్తే ఈశ్వరుడు ఏం చేస్తాడు? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాని అని శివుడే పార్వతిగా మంత్రం చెప్పాడు. అమ్మవారిని పూజిస్తే అయ్యవారు, అయ్యవారిని పూజిస్తే అమ్మవారు, ఎలాగో శివుడిని పూజిస్తే విష్ణువు సంతోషిస్తాడు, విష్ణువుని పూజిస్తే శివుడు సంతోషిస్తాడు. ఇద్దరిని ద్వేషిస్తే వాడు ఎన్ని జన్మలు ఇతర నాశనం అయిపోతాడు. ఇటు భాగవతం, దేవీ భాగవతం, అన్ని పురాణాల్లోనూ వ్యాసుడు ఏమని చెప్పాడు? తావు భౌ నరకం యాత యావచ్చంద్ర దివాకరో. అంటే శివుణ్ణి పూజించి విష్ణువుని ద్వేషించిన, విష్ణువుని పూజించి శివుణ్ణి ద్వేషించిన ఆ ఇద్దరూ కూడా నరకానికి పోతారు. ఎంతకాలం నరకంలో ఉంటారు? సూర్యచంద్రులు ఆకాశంలో ఉన్నంతకాలం నరకంలో ఉంటారు. ఇక ఆ తర్వాత నరకం లేదని అర్థం. ప్రళయం, ఆ ప్రళయకాలంలో ఏ లోకాలు లేవు. అందువల్ల ఈయన జ్ఞాని గనక శివార్చన చేస్తూ రామమంత్రం చేసేవాడు. రామమంత్ర జపమేమో నోటితో చేసేవాడు, శివుణ్ణి
పూజించేవాడు. ఇప్పుడు అర్థమైందా మీకు? అందుకని ఏమన్నాడు ఆయన దాకా వీడు చదివిన పద్యం, చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబు లోలుగా తలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు. శివుణ్ణి చేతులారా పూజించాలి, లాగి వస్తున్న అభిషేకం చేసి పూజించాలి. శివుడికి పూజ అంటే ఇష్టం. అదే విష్ణువుకో నామ సంకీర్తన ఇష్టం. అందుకే నోరు నవ్వంగ హరికీర్తనుడు అని నోరు నొప్పి పుడుతున్నా సరే, గొంతుకు పోతున్నా సరే గోవింద 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 చచ్చిపోండి పర్వాలేదు, గోవింద అంటూ చచ్చిపోతే పోయిందా పాపం అని వైకుంఠానికి పట్టుకుపోతాడు ఆయన. మా చిన్నప్పుడు సుందరకాండ పారాయణ చేస్తున్నప్పుడు మా నాన్నగారిని మేము చిన్నపిల్లలం కనుక తప్పించుకోవడానికి కొంచెం అల్లరి చేసేవాడు. సుందరకాండం చదవవలసిందే, కంఠస్థం చేయవలసిందే అన్నారు ఆయన. పిల్లలేమో అక్కడ ఆడుకుంటున్నారు. అందుకని వాళ్ళతో పాటు ఆడుకోవడానికి నేను వెళ్ళి, నాన్నగారు సుందరకాండ చదవలేక చచ్చిపోతున్నానండి, నీరసం వస్తుందంటే, చదువుతూ చచ్చిపో. అప్పుడు నేను ఆంధ్రప్రభలో, అప్పుడు ఆంధ్రప్రభను ఆంధ్రపత్రిక ఉండేవి, ఒక ప్రకటన వేయిస్తాను నీ ఫోటో వేయించి. ప్రకటన, ఈ ఫోటోలోని వ్యక్తి నా పుత్రుడు సుందరకాండ చదువుతూ మరణించాను అని వేయిస్తాను. పర్వాలేదు చదవదండి, సుందరకాండ చదువుతూ చచ్చిపోవడం అదృష్టంరా, ఆయనకి తెలియదేంటి ఈ నాటకాలు. అలా అని నాయన అలా అన్నప్పటికీ ఆయన మనసు ఎటువంటిదంటే ఆయనకు తెలుసు కదా, మా ఆయువు తెలుసు, మా భవిష్యత్తు తెలుసు కనుక, ఈ సుందరకాండమును ఈ పూట నువ్వు ఓపికతో చదివితే భవిష్యత్తులో సిన్సినాటి వెళ్ళి భాగవత సప్తాహం చేయగలుగుతావు. కాబట్టి చదవాలని వారు ఎంత మృదువుగా ఉండేదో, ఎంత ముచ్చటగా ఉండేదో. ఆయన మాట్లాడితే హాస్యం, సున్నితం, ఎన్ని రకాలైనటువంటి కథలు, ఎన్ని రకాలైనటువంటి విశేషాలు చెప్పేవారు. ఆయనతో నడుస్తూ ఉంటే పాండిత్యం వచ్చేసేదండి అందరికీ. అదొక అదృష్టం. ఎవరు ఎంత తవ్వుకోగలిగితే అంత తవ్వుకుని తీసుకెళ్ళగలిగే ఒక పాండిత్య నిధానం మా తండ్రి గారు. సంస్కృత పాండిత్యంలో ఆయనకి సాటి వచ్చేవాడు మళ్ళీ ఏ వ్యాసుడు, శంకరాచార్యులు వారిలో పాణినియో తప్ప మరొకడు కాదనిపించడంలో అసంభవమైనటువంటి ఏదీ లేదు. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇంత మీరు రోజు పొగుడుతున్న చాగంటి కోటేశ్వరరావు గారి గురువు అంటే చాగంటి కోటేశ్వరరావు గారికి పురాణాలు, ఈ సంస్కృతము, తెలుగు నేర్పిన ఆయన మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ నాన్నగారి దగ్గరే చదువుకున్నాడు 3 ఏళ్ళు భాషాప్రగం. కావాలంటే వాళ్ళ కుటుంబాన్ని అడగండి, ఆయన అడగండి చెప్తారు. కొవ్వూరులో చదువుకుని ఆ తర్వాత మళ్ళీ పొడగట్లపల్లి అది జిల్లెళ్ళు కూడా వెళ్ళిపోయాడు ఆయన. నాన్నగారి దగ్గర అలా అరుగు మీద కూర్చొని పాఠం చెప్పించుకున్నాడు. నాన్నగారు కూడా ఎంతోమందికి అన్నం పెట్టి మా అమ్మ నాన్న పాఠాలు చెప్పారు. కాబట్టి పాఠం చెప్పిన గురువుగారిని మర్చిపోకూడదు. మా తండ్రి గారి శిష్యుడు ఆయన. ఈ విధంగా ఎంతమంది ఉన్నారో ఆయన శిష్యులు. లోకంలో మహాపండితోత్తములు ఎంతోమంది ఆయన దగ్గర చదువుకున్నారు. కాబట్టి ఎందుకు చెప్తాను ఇదంతా? ఎప్పుడు పరమాత్మనికి నామస్మరణ అంటే ఇష్టం కనుక గోవిందునికి అలా ప్రాణం పోతున్నా సరే, నొప్పి పుడుతున్న గొంతుకు గోవింద నామస్మరణ చేయాలి. అందుకే పాడండి బాబు అని కాగితాలు కూడా ఇచ్చాం. బేనేసరిలో కూర్చోవడం, అప్పుడు మంచి కంఠంతో పాడాలి. మీకు అనుమానం రావచ్చు మాకు సంగీతం రాదని. సంగీతం అందరికీ ఎక్కడ వస్తుంది? సంగీతం వచ్చిన రప్పైనా అదే సంగీతం కింద పాడేయండి. కొద్ది రోజులకి పరమాత్మ మెచ్చుకుంటాడు. ఓహో వీళ్ళు ప్రయత్నిస్తున్నారు పాడడానికి, కాబట్టి కంఠంలో మాధుర్యం ఇద్దాం, వీళ్ళందరినీ ఆడవాళ్ళని లీలా సుశీలగా మారుద్దాం, మగవాళ్ళని ఘంటసాలంత కాకపోయినా కొంచెం జూనియర్ ఘంటసాలుగా మారుద్దాం అనుకుంటాడు. ఎందుకంటే ఘంటసాలతో పోల్చడం ఇంకెవడి వల్ల కాదు, నా వల్ల కాదు, మీ వల్ల కాదు. అదొక ప్రత్యేక స్థానం. ఆయన కైలాసం నుంచి వచ్చి వెళ్ళిపోయాడు. ఆయనతో సాటి వచ్చే గాయకుడు ఎవడైనా ఉన్నాడని ఎవడైనా అన్నాడా? వాడి సంగతి నేనేమన్నా. అంతటి మహాత్ముడే. ఎందువల్ల చెబుతున్నాను ఇదంతా? నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేని. కాబట్టి శివుని ఏం చేయాలి? పూజించాలి, హరిని స్తుతించాలి, గోవింద నామస్మరణ చెయ్యాలి, హరినామస్మరణ చెయ్యాలి. దయ, సత్యం ఇవి 2 హృదయంలో పెట్టుకోవాలి. ఇతరులను దయ చూడాలి, సత్యం పలకాలి. ఇవి లేనివాడు పుట్టడం దండగా. తల్లికి 9 నెలలు కడుపులో పెట్టుకుని వాడిని మొయ్యడం ఒక బరువు తప్ప వాడు నిజంగా పుత్రుడు కాడు అని ఆయన అందుకు రాశాడు. ఇలా కొంతకాలం పాటు అర్చన చేసుకుంటూ రామనామ మంత్ర జపం చేసుకుంటూ ఉండగా హఠాత్తుగా గ్రహణం వచ్చింది.
సోమోపరాగం అంటారు దాన్ని. అంటే చంద్రగ్రహణం అని చెప్పచ్చు అనమాట. చంద్రుడికి గ్రహణం వస్తున్న సమయంలో గ్రహణ స్నానం చేద్దామని ఆయన భద్రాచలం వెళ్ళాడు. అక్కడ గంగ అంటే గోదావరి అని చెప్పాలి, ఎందుకని వరంగల్కి దగ్గరలో ఉన్నది కనుక. సహజంగా మన వాళ్ళు ఏది లేదినైనా గంగానే అంటారు. అరే కాస్త గంగాపానం చేయరా అంటారు. నీటిని గంగా అనడం ఒక సంప్రదాయం. ఆయన కూడా ఎడ్ల బళ్ళ మీద గ్రహణానికి అక్కడికి వెళ్ళి హాయిగా, అప్పటికి భద్రాద్రిరాముడు గుడి లేవండోయి, ఎందుకంటే ఇది రామదాసు పునర్నిర్మాణం చేశాడు. ఆయన 1350 నుంచి 1450 మధ్యలో బతికినవాడు ఆయన. నేటికి దాదాపుగా 600 సంవత్సరాలు గడిచిపోతుంది పోతన గారు వెళ్ళిపోయి. అదిగో అక్కడికి వెళ్ళి గోదావరి తీరంలో అప్పుడు అక్కడ ఒక అద్భుతమైన స్థలం ఉండేది, అక్కడ కూర్చున్నాడు ఆయన. గోదావరిలో స్నానం, ఎదురుగుండా ఇసుకలో కూర్చుని గ్రహణం సరిగ్గా పట్టిన దగ్గర నుంచి విడిచిపెట్టేదాకా ఏం చేసేవారు? పూర్వం గురువు ఇచ్చిన మంత్రజపం చేసేవారు. అందువల్ల గ్రహణం 1 గంట 2 గంటలు ఉంటే ఆ 2 గంటలు కాలక్షేపం చేయకుండా ఇలాగా ఉత్తరీయం కింద జపమాల పెట్టుకుని గురువులు ఉపదేశించిన మంత్రజపం చేస్తే ఒక్కసారి చేసిన జపం 1000కి సమానం అవుతుంది. అందుకని ఆయన ఏం చేశాడు? ఒక్క సోమోపరాగంబు రాకంగని అభ్రంకష శుభ్ర సముత్వంగ భంగయగు గంగకుంజని మహేశ్వర ధ్యానంబు చేయుచున్న సమయంబున. విచిత్రం చూడండి, ఆయన మహేశ్వరుని ధ్యానిస్తున్నట్ట. గురువుగారి నామమంత్రం చేయట్లేదు, ఇసుకలో కూర్చుని, అది కూడా మహనీయ మంజుల పులిన తనంబున. అది పవిత్రమైనది, మృదువుగా ఉంది. మంజులం అంటే మృదు అన్నాడు, మెత్తగా ఉంది. అటువంటి పులిన ఇసుక ఉన్న తిన్నె మీద. గోదావరికి ఎదురుగుండా ఏముంటుంది? ఆ భద్రాచల ప్రాంతంలో ఇసుక ఉంటుంది. ఆ ఇసుక ఎలా ఉందిట? మెత్తగా ఉందిట, గరుగ్గా లేదు కూర్చోడానికి, అందుకని మంజులము అన్నారు. అక్కడ రాముడు తిరుగుతూ ఉండడం వల్ల ఆ ప్రాంతం, పైగా అది గోదావరి అవ్వడం వల్ల మహనీయ, మహిమతో కూడిన గొప్పది. అక్కడ కూర్చుని మహేశ్వరుణ్ణి ధ్యానిస్తున్నాడు. టక్కున ఎదురుగుండా ఒక మహారాజు దర్శనమిచ్చాడు. ఆశ్చర్యకరమైన ఆ దివ్యమంగళ రూపాన్ని ఆయన చూచాడు. అంతకు పూర్వం ఎప్పుడు చూడలేదు ఆయన. నల్లని మేఘంలో ఉన్నాడు ఆయన, చంద్రబింబంలో ఉంది ముఖం. తీగ చుట్టుకొని ఉన్న, ఒక పెద్ద తీగ చుట్టుకొని ఉన్న చీకటి చెట్టులాగా ఆయనకి ఒక కోదండం ఉందిట. ధనుస్సుకి ఏముంటుంది? అల్లెతాడు ఉంటుంది. అల్లెతాడు ఇలా తగిలించుకుంటే ఆ తాడేమో తీగ, ఏదో ద్రాక్ష, బత్సలి, సన్నజాయి తీగలో ఉంది. ఆయన నల్లని చెట్టులో ఉన్నాడు, చీకటి చెట్టులాగా ఉన్నట్ట. మంచి కిరీటం శిరస్సును ధరించాడు ఆయన. ఘన కిరీటము తల కలుగువాడు. నీలనిగా నేల నగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తల కలుగువాడు. నల్లని ఒక కొండ ఉన్నది, దానిని కాటుక కొండ లేక అంజన పర్వతం అంటారు. అంజన పర్వతం మీద సూర్యుడు తీస్తే ఎలా ఉంటుంది? అలాగా ఆయన నెత్తి మీద కిరీటం ఉంది. అంటే అర్థమైందా మీకు? ఆయన నల్లగా ఉన్నాడు. ఆ నల్లగా ఉండడం వల్ల ఆయన నల్లని కొండలో ఉన్నట్ట. ఆ కొండ మీద సూర్యుడు అన్నట్టుగా కిరీటం ఎర్రగా సూర్యకాంతితో వెలిగిపోతుంది అన్నమాట. వల్లీయుత తమాల వసుమతీధ్రము భంగి పలువిల్లు మూపున బరగువాడు. ఇందాక చెప్పినట్టుగా తమాల వృక్షం చీకటి చెట్టుని తీగ చుట్టుకున్నట్టుగా ఆయన భుజం మీద గొప్ప విల్లున్నది. తామర పువ్వు రేకుల్లో ఉన్నాయి కళ్ళు. ఆజానుబాహుడు ఆయన. అటువంటి మహానుభావుడి పక్కన, ఓ పక్కన ఎర్రని ఆకారంతో తమ్ముడుంటే, మరో పక్కన మెరుపు తీగలాగా భార్య ఉన్నది. ఈతడెవడో మహారాజు, రాజు కాదు, చక్రవర్తి, రాజాధిరాజు అనిపించింది. ఆ కాంతి, ఆ రూపం, ఆ సౌందర్యం, ఆయన భార్య యొక్క తేజస్సు, పక్కనున్న సోదరుడు, ఇవన్నీ చూడగానే మతిపోయి కాళ్ళకి నమస్కరించాడు. పోతన గారు భాగవతం ప్రథమ స్కంధంలో రాశాడు. ఎక్కడో అక్కడ ఇక్కడ రాయబడిన పుక్కిటి కథలు కాస్తుమా, అక్కడ గద్యం రాశారు. ఏనా రాజశేఖరు తేరిపార చూచి భాషంప యత్నించునెడ ఆతండు తా రామభద్రుండ మన నామాంకితంబుగా భాగవతంబు తెనుంగున రచయింపుము నీకు భవబంధంబులు తెగునని ఆనతిచ్చి అంతర్హితుండైనా అని ఒక గద్యం రాశారు పద్యం బదులుగా. ఆయన వెంటనే ఏమన్నాడు?
తమరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, నాకు ఎందుకు దర్శనం ఇస్తున్నారు అని అడగబోయట. పోతన గారికి ఆయన చూడగానే అడగాలనిపించింది, కానీ నోట్లోంచి మాట రావట్లా. భగవంతుడిని చూచినప్పుడు ఆప్ కౌన్ హై, హూ ఆర్ యూ అని అడగడానికి మనస్సు రావడంలా. ఈ మాట్లాడదాము, సంభాషిద్దాము అనుకునే లోపే టక్కున ఆయన ఏమన్నాడు, నువ్వేం అడగక్కర్లా, నీ మనస్సులో ఊహ నాకు తెలుసు, నేనే రామచంద్రుణ్ణి. రామచంద్రుడిని అని కూడా అలా, రామభద్రుణ్ణి అన్నాడు ఆయన. శుభం కలిగించేవాడు కనుక భద్రుడు అనమాట. రాముడనే పేరుతో అందరికీ భద్రమును శుభమును కలిగించేవాడిని నేను. ఈ భద్రాద్రి దగ్గర నేను నీకు దర్శనమిచ్చాను. నీవు భాగవతాన్ని 18,000 శ్లోకాలతో ఉన్నదానిని తెలుగులో పద్యగద్య కావ్యంగా అనువాదం చెయ్యి, నాకు అంకితం ఇయ్యి. ఇక నీకు పునర్జన్మ ఉండదు, సంసార బంధాలు తొలగిపోతాయి, నా దగ్గరకు వస్తావు అని. ఎందుకంటే ఎక్కువ చెప్పరా, తెలుగులోకి అనువాదం చెయ్యి, నాకు అంకితం ఇయ్యి, నీకు సంసార బంధాలు తొలగిపోతాయి అని అదృశ్యమైపోయాడు. ఎక్కువసేపు మాట్లాడతారా వాళ్ళు? ఏమన్నా దొరికింది కదా అని, ఇంటర్వ్యూ దొరికింది కదా అని గురువు గారిని చావగొడుతూ, ఏమండి మీ ట్రిప్ ఎలా జరిగింది, నా ట్రిప్ ఎలా జరిగితే నీకు ఎందుకయ్యా, నా దగ్గరికి దేనికి వచ్చావు, ట్రిపికల్ ఇవి నీకు ఎందుకు, హాయిగా మంత్రం కోసం వచ్చావు, ఆ మంత్రం గురించి అడగడం మానేసి, మంచి పరిస్థితులు అడగడం మానేసి, ట్రిప్ జరిగిందా అండి, జట్లాకు జట్ట పంచి లేదంటారా, గురువుగారు ఎలా ఉన్నారండి అండం. ఈ కుశల ప్రశ్నలు గురువులు అడగడం చాలా దోషం. దోషాల్లో కల్లా గొప్ప దోషం ఏంటంటే, విష్ణువు దగ్గరికి వెళ్ళి, విష్ణుదేవా కులాసాగా ఉన్నావా అని అడుగుతావా. ఆయన కులాసాగా లేకపోతే నీకు లాసు. అందువల్ల మనకి కూలేదు, లాసు లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అయ్యా నేను మంత్రం కోసం వచ్చాను, నాకు మంత్రం ఇవ్వండి, దీక్ష ఇవ్వండి, లేకపోతే నాకు ఈ కోరిక ఉంది, నన్ను అనుగ్రహించండి, ఈ ప్రశ్నలు ఇవ్వాలి. కానీ మీకు ఫ్లైట్ దొరికిందా, ఇంటి దగ్గర వీసా దొరికిందా, పైసా దొరికిందా, నిద్ర పడుతుందా అని కొంతమంది పిచ్చి ప్రశ్నలు వేస్తారన్నమాట. ఆ పిచ్చి ప్రశ్నల వల్ల గురువుగారి సమయం వ్యర్థం, మీ సమయం వ్యర్థం అవుతుంది. అలాంటివి చేయకూడదు. మహాత్ముల యొక్క సమయాన్ని గ్రహించి క్లుప్తంగా వారి అనుగ్రహం పొందాలి. రామచంద్రుడు కనపడితే రకరకాల ప్రశ్నలు ఈయన వేయగలడా, ఆయన సమాధానాలు చెబుతాడా, అందుకని కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా క్లుప్తంగా చెప్పాడు ఆయన. నువ్వు నన్నేం అడగక్కర్లా, నేను రామచంద్రుడిని, నువ్వు భాగవతం తెలుగులో రాయి, నాకు అంకితం ఇయ్యి, నీకు ఇక పునర్జన్మ ఉండదు. అంతే మాయమైపోయాడు. ఇక ఆనందపడిపోయాడు. అప్పుడు రాసిన పద్యం అనమాట. ఏమని, పలికెడిది భాగవతమట, నేను రాసేది సాక్షాత్తు భాగవతం అనే గ్రంథం. పలికించెడివాడు రామభద్రుండట, నా చేత ఈ భాగవతాన్ని పలికించేవాడు సాక్షాత్తు రామచంద్రుట. నే పలికిన భవహరమగునట, నేను దీనిని రాస్తే నాకేమిటి లాభం, సంసారం తొలగిపోతుంది. భవము అంటే పుట్టుక, సంసారం, హరము నశించుట, భవహరమగుట అంటే ఇక మళ్ళీ జన్మ రాదు. ఈ సంసార కష్టాలు దుఃఖాలన్నీ పటాపంచలైపోతాయి. అటువంటప్పుడు పలికెదా, భాగవతం పలుకుతాను కానీ వేరుండుగాథ పలుకగా ఏలా. అప్పుడు ఈ భాగవతం రాయక పనికి మాలిన కథలు ఎందుకు రాస్తాను నేను? వాడు పుట్టాడు, నెత్తి మీద కొట్టాడు, అత్తగారి పక్క నుంచి వచ్చింది, టింగ్ 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 అని మ్యూజిక్, కోడలు ఇటు వస్తుంది, ఇద్దరు కలుస్తారా లేదా, అరగంట ఎపిసోడ్ గడుస్తుంది, టింగ్ 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 మ్యూజిక్ తప్ప ఇద్దరు కలుసుకుంటారో లేదు తెలియదు. ఇక వీళ్ళు ఈ ఫోన్లలోనూ టీవీలోనూ అత్త కోడళ్ళు ఈ వారం ఏమవుతుందో చూద్దాం, కొట్టుకుంటారా చంపుకుంటారా, కోడలు తుపాకీ వేసుకొస్తుంది, అత్తగారేమో కత్తి వేసుకొస్తుంది, అత్త కత్తితో పొడుస్తుందా, కోడలు తుపాకీతో కాలుస్తుందా, ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఇంకా పూట వాళ్ళకి నిద్ర పట్టక, మొగుడికి ఆ పెసరట్టు ఉప్మా చేసి పెట్టక, ఇక వీళ్ళకి ఆ చేస్తున్న ఉద్యోగం చేయలేక ఏడుపు అనమాట. ఇక బాబోయ్ రేపాయి సస్పెన్స్ అండి. 3 వారాలైనా అత్తా కోడలు ఒకళ్ళు చూసుకొచ్చేవారు. ఆ ఎపిసోడ్ సాగుతూనే ఉంటుంది. ఏ ఇంట్లో అయినా అలా జరుగుతుందా? అత్తగారు రెండని తీసుకొచ్చి కోడలు చక్కగా కారులో కూర్చోబెట్టి తీసుకెళ్ళడం చూశాను తప్ప, అత్తగారేమో కత్తిచ్చుకెళ్ళడం, కోడలు తుపాకీ పెట్టుకెళ్ళడం, ఇవన్నీ మీకు నేర్పుతున్నారు అనమాట. అసలు మీకు అంత టైం ఎక్కడ వస్తుందన్నా నాకు తిరిగి కొడుతున్నాను. దిక్కుమాలి ఉద్యోగమే సరిపోతుంటే టైము, ఉపన్యాసం వినడానికి టైం సరిపోదా, ఈ సీరియల్స్ చూడటమా?
అక్కడి నుంచి ఎన్ని ఎపిసోడ్లు, 1,00,000 ఎపిసోడ్ కూడా సాగుతూనే ఉంటుంది. పద్మవ్యూహం, చత్మవ్యూహం, చక్రవాకం, అత్త కోడలు, అంతఃపురం, బంతఃపురం, ఆపురం, ఈపురం, చివరికి మీ కాపురం కాస్త వాళ్ళకాటి దగ్గర దాపురం అన్నట్టుగా ఉంటారు. ఇంత పాడు చేసి పారేస్తారు. ఆ పుస్తకాలు ఎందుకు రాయడం? అందుకని పలికేదా వేరొండు గాథ పలుకగనేలా అని ఆ మహానుభావుడు ఇంటికి వెళ్ళిన తర్వాత భాగవతం రాసి దాన్ని రాముడికి అంకితం ఇచ్చాడు. రాముడు అంకితం అంటే ఆయన ప్రారంభంలోనూ చివరి రాముడిని తలుచుకుంటాడు, షష్ఠ్యంతాల్లో కృష్ణుడికి అంకితం ఇస్తాడు. అదే విచిత్రం చూడండి. ఆయన ప్రతి స్కంధం ప్రారంభంలో ఏమంటాడు? రాముడిని తలుచుకుంటాడు. శ్రీమన్నామ పయోదశ్యామ ధరాభృల్లలామ జగదభిరామ రామాజనకామ మహోద్దామ గుణస్తోమధామ దశరథరామ అవధరింపుము అని మొదట ఏం చేస్తాడనమాట? రాముడి మీద భజన రాసి రామ వినుము అని ఈ కథ అంతా చెబుతాడు. పోనీ రాముడికి ఇచ్చేసాడు అనుకుందాం అంటే అంకితంలో ఏమంటాడు? హారికి, నందగోకుల విహారికి, చక్ర సమీర దైత్య సంహారికి అని కృష్ణుడికి అంకితం ఇస్తాడు. అప్పుడు కొంతమంది కింద మీద పడ్డారు. పోతన గారు అబద్ధం ఆడేశాడేమో, రాముడికి అంకితం ఇస్తానని కృష్ణుడికి అంకితం ఇస్తాడేమిటి, మళ్ళీనేమో ప్రారంభంలో రామ అంటాడేమిటి, షష్ఠ్యంతాల దగ్గరికి వచ్చేది ఇలా అంటాడేమిటి అని. ఒరే పిచ్చాళ్ళలారా, ఆ రాముడే కృష్ణుడు, కృష్ణుడే రాముడు. కాబట్టి రాముడి యొక్క అవతారాలు ఇన్నున్నాయి. ఈ అవతారాల్లో ఒకదానికొకటి సంబంధం లేదనుకోకండి. కాబట్టి రాముడి పేరు మీద అంకితం ఇస్తున్నప్పుడు కృష్ణ అంటేనే ఆ రాముడు సంతోషిస్తాడు. కృష్ణుడిని సంబోధిస్తూ రాముడికి అంకితం ఇస్తున్నానంటేనే రాముడు సంతోషిస్తాడు అని మనకి రామకృష్ణుల యందు భేదం లేదు, శివకేశవుల యందు భేదం లేదు అని భాగవతంలో అంతా నిరూపించాడు. అందుకే భాగవతం శాశ్వత మోక్ష గ్రంథం అయ్యింది. దైవము ఇన్ని రూపాల్లో ఉంటుంది. ఏకం సద్విప్రా బహుధా వదంతి అని ఉపనిషత్తులు చెబుతున్నాయి లేదా? ఉపనిషత్తుల్లో వేదాల్లో ఏమనుంది? ఏకం, ఒకటే, సత్ బ్రహ్మ పదార్థం, ఈ చరాచర జగత్తంతా నిండి ఉన్న పరబ్రహ్మ యొక్క తత్వం ఒక్కటే. దానిని బహుధా అనేకములుగా వదంతి పలుకుతున్నారు. ఉన్నది ఒకటే పరమాత్మ. ఆ ఒక్క పరమాత్ముడే ఇన్ని విధములుగా పలుకుతున్నారు. కొందరు గణపతి అని, మరికొంతమంది కుమారస్వామి అని, కొందరు శివుడని, కొందరు విష్ణువని, కొందరు అమ్మని, కొందరు రాముడని, కృష్ణుడని, మళ్ళీ ఇందులో నరసింహస్వామి తప్ప రాముడి పూజించడం ఒకడు. ఇంకా పిచ్చ కొంతమందికి కృష్ణుడు తప్ప ఇంకేమీ లేదు. నేను ఒక చోట ఉపన్యాసానికి వెళ్ళా. భాగవత సప్తాహం చదువుతుంటే ఓం నమో నారాయణాయ అంటే ఏంటయ్యా కృష్ణుడే అన్నిని, కృష్ణనామం మానేసి నారాయణాయ అంటావేమిటి అంటాడు ఆయన. ఓరే ఇదేదో పిచ్చ పరాకాష్ఠకి వెళ్ళింది రే బాబు, నారాయణ అనొద్దన్నాడండి. ఇది జరిగింది. మీకు తెలియంది ఏముంది బాబు? కృష్ణుడి తప్ప, ఆ గోశాలలో కృష్ణుడి నామం తప్ప రాముడి నామం కానీ లేకపోతే విష్ణువు నామం కూడా జపం చేయకూడదట అన్నారు. ఇంకప్పుడు భగవద్గీత ఎందుకు చదవడం వీళ్ళు? బాబోయ్ నేనే అన్నీ అంటున్నాడు ఆయన. అన్నాడా లేదా? 10వ అధ్యాయం తీయండర్రా, విభూతి యోగం. అందులో ఏమని రాశాడు? కవీనా ముసనా కవి, కవులలో నేనే శుక్రాచార్యుణ్ణి, మృగాణాంశ్చ మృగేంద్రోహం, జంతువులలో సింహాన్ని నేను, రుద్రాణం శంకరశ్చాస్మి, రుద్రులలో శంకరుణ్ణి నేను, అలాగే పురోహితులలో పురోధసులలో గురువుని నేను, బృహస్పతిని నేను. ఇలా అన్నీ నేనని ఆయన చెబుతూ ఉంటే ఇంతెందుకు? అసలు మోసగాళ్లలో వంచకులలో ద్యూతోహం, జోదగాడిని నేనే, జోదం నేనేట. వంచగాళ్లలో మోసగించే వాళ్ళలో జోదం నేను అంటే లాస్ వేగాస్ కూడా నేనే అన్నాడు ఆయన. నాకు ఆశ్చర్యం ఉంటుంది. అది జోత చలయసామపి అంటాడు ఆయన. మోసం చేసేవాళ్ళలో జోదాని నేను. ఇన్ని ఆయన పరమాత్మ అన్నీ నేనేం చెబుతూ ఉంటే ఆయన కాదంటే ఇంక నువ్వు కృష్ణుడి భక్తుడు ఎలా అవుతావు? స్విట్జర్లాండ్ కదా అయితే అమస్టర్డామ్, నెదర్లాండ్స్ వెళ్ళాం. ఆ నెదర్లాండ్స్లో మొట్టమొదట ఒక ఇంటికి వెళ్ళాం. ఆ ఇంటి వాళ్ళు ఆ కృష్ణ భక్తులట. వాళ్ళ దగ్గర ఏదో నామం తీసుకున్నారట. నువ్వు కృష్ణ నామం చేస్తూ కృష్ణుడి భక్తురాలు అయ్యి ఉండి ఆయన చేత భాగవతం చెప్పించావు గనక, ఆయన స్వార్థుడు గనక నెక్స్ట్ నుంచి ఆయన పిలిపిస్తే నువ్వు మా పీఠానికి రావుతున్నారట వాళ్ళు. ఇప్పుడు ఇంకా నన్ను గడపెక్కనకుండా చేశారు వాళ్ళు. జరిగింది ఇది. ఎప్పుడైనా నెదర్లాండ్స్ అయితే వాళ్ళ ఇంటికి కాకుండా మళ్ళీ ఇంకో తోటకి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే ఆవిడకి నేనంటే భక్తే. ఆ దంపతులకు నేనంటే చాలా ఇష్టం. ఫస్ట్ టైం వీసా ఇచ్చి నన్ను అక్కడికి తీసుకెళ్ళేవాళ్ళు వాళ్ళే. కేవలం ఆ సంస్థ యొక్క గందరగోళం వల్ల
కృష్ణుడి యొక్క నామం తీసుకున్న ఈ సంస్థకు సంబంధించిన భక్తులు తప్ప మిగతా వాళ్ళంతా పాపాత్ములట. ఈ భాగవతం వాళ్ళు చెప్పేవాళ్ళంతా భాగవతులు గారట. అందువల్ల వాడు నమో నారాయణాయ అంటున్నారండి. నారాయణుడేమో కృష్ణుడని అవుతాడు, మా కృష్ణుడి ముందు నారాయణుడంతా అంటున్నారు ఆశ్చర్యంగా. ఇది మొదటిసారిగా నాకు తెలిసింది, ఏది విదేశాల్లో కూడా. అందుకని చివరికి నెదర్లాండ్స్లో మన ఇంకొకళ్ళ ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. పాప సౌందర్య గారు వాళ్ళంతా చక్కగా ఇంట్లో పెట్టారు, వేరే కార్యక్రమం అద్భుతంగా చేశారు, అది వేరే విషయం. వాడెవడో ఓ గొట్టంగాడు కాదంటే ప్రపంచానికి ఏమైనా నష్టం వస్తుందా అని వేదవ్యాసులు ఎప్పుడో చెప్పారు. అంటే ఎంత పిచ్చివాళ్ళు అవుతున్నారో తెలుసుకోవాలి మనం. ఉన్నది పరమాత్మ ఒక్కడే, సమస్తం ఆ కృష్ణ పరమాత్ముడు నేనేం చెప్పాడు ఆయన. ఇంతెందుకు అన్ని రూపములు నాలో ఉన్నాయి కనుక మీరు ఎవరికి నమస్కరించినా నాకే చెందుతాయని చెప్పాడు ఆయన. కాబట్టి ఈ అజ్ఞానంలోంచి బయటపడకపోతే వాడు భాగవతం చదవడానికి అనర్హుడైపోతాడు. అణువులో పరమాత్మను చూడదుటండి. అసలు నేను భాగవతం చెప్తున్నట్టు ఆ కృష్ణలీల చెబుతున్నప్పుడు కళ్ళల్లోంచి ఎంత ఆనందం వచ్చేస్తూ ఉంటుంది. నాతో పాటు మీరు కూడా కన్నీళ్ళు పెట్టుకుంటున్నారే, ఆ జ్ఞానం లేనప్పుడు ఉపయోగం ఉంది. అందుకని పోతన గారి భాగవతం, వ్యాసుని భాగవతం మనకి ఆదర్శంగా ఉండాలి. ఇప్పుడు వాళ్ళు మనం ఏమి చేస్తే ఆ స్థాయికి ఎడతాము, దానికి మూల కారణమైనటువంటి భాగవత కథే చెప్పుకుందాం. పూర్వం ద్రవిడ దేశాన్ని సత్యవ్రతుడు అని ఒక మహానుభావుడు పరిపాలించేవాడు. ఆయన పేరు సత్యవ్రతుడు. ఆయన శ్రద్ధగా దేవతల్ని పూజించటం వల్ల శ్రాద్ధ దేవుడు అనేవారు. శ్రాద్ధం అంటే దానికి అర్థం మారిపోయింది ఇప్పుడు. చీటికి మట్టికి నా శ్రాద్ధం అంటున్నారే, శ్రాద్ధం అంటే ఏంటి? శ్రద్ధయా యత్ కార్యం కురితే తదేవ శ్రాద్ధం. శ్రద్ధతో ఏదైనా ఒక పని చేస్తే దాన్ని శ్రాద్ధం అంటారు. శ్రాద్ధం అంటే అర్థం ఏంటి? యాక్చువల్గా శ్రద్ధతో చేయు పని. ఇప్పుడు సాయంకాలం శ్రద్ధగా ఇంటికి తీసుకెళ్ళి అదేదో పెసరట్టో ఉప్మాయో రవ్వ దోశ పెడితే అది శ్రాద్ధమే, కానీ అనడానికి లేకుండా అయిపోయింది ఆ శబ్దం. ఇప్పుడు ఏమంటే మీకు శ్రాద్ధం పెడతానంటే తిట్టు కాదు, శ్రద్ధగా మీకు అట్టు పెడతాను అర్థం. చూసారా ఎలా మారిపోయాయి కొంతకాలానికి శబ్దాలు. తద్దినం కూడా అంతే. తత్ దినం, ఆ దినము అని అర్థం. ఆ రోజు ఏ రోజు పెద్దలు పోయారో ఆ రోజుని తద్దినం ఉంటారు. మా నాన్నగారు పోయారు అనుకోండి మాఘపౌళ పంచమి, అందుకని మాఘపౌళ పంచమిని తత్వ దినం, ఆ తండ్రి పోయిన రోజు. ఇప్పుడు తద్దినం అంటే పోయింది. భారతంలో తద్దినమునందు అంటే ఇదేంటో తద్దినమును వాడాడు అనుకున్నారు ఎవరు, అంటే ఆ రోజుని చెప్పడానికి అది. ఇలా శబ్దములు కొంతకాలం పోయాక కంపు అయిపోయి అవి వాడలేని స్థితి వచ్చిందనమాట. చాలా శబ్దాలు అంతే, ఏం చేస్తాం, కాలప్రభావం అది. అలాగా ఆయన శ్రద్ధతో దేవతలను పూజించి కార్యక్రమాలు చేయటం వల్ల శ్రాద్ధ దేవుడు అన్నారు. సత్యం పలుకుతాను తప్ప అసత్యం పలకను అనే వ్రతం పెట్టుకోవటం వల్ల సత్యవ్రతుడని పిలువబడ్డాడు. ఆయన ద్రవిడ దేశాధీశ్వరుడు. తమిళ, ఆంధ్ర, కేరళ, కర్ణాటకములు 4 ఆ రోజుల్లో ద్రవిడ దేశంగా పిలువబడేవి. ఇంత దేశాన్ని పరిపాలించిన మహానుభావుడు ఆయన 6వ మనువు కాలంలో ఉన్నాడు. ఏ మనువు కాలంలో? చాక్షుష మనువు కాలంలో. మొదటివాడు స్వయంభూ కదా, రెండోవాడు సార్వచిషుడు, మూడోవాడు ఉత్తముడు, 4వవాడు తామసుడు, 5వవాడు రైవతుడు, 6వవాడు చాక్షుషుడు. ఆ చాక్షుష మనువు కాలంలో ఏకఛత్రాధిపత్యంగా ద్రవిడ దేశాన్ని పరిపాలించిన ఆయనకి భగవంతుని మీద భక్తి కలిగింది. ఎంతకాలం సామ్రాజ్యం అనుభవిస్తే ఏమిటి, ఏదో ఒకనాటికి శరీరం విడిచిపెట్టక తప్పదు కదా. ఆ శరీరం విడిచిపెట్టేదేదో భగవంతుడి కోసం తపస్సు చేస్తూ మంత్రజపం చేస్తూ విడిచిపెడితే మోక్షం పొందొచ్చు అనుకుని రాజ్యాన్ని కొడుకులకి అప్పగించి ఆయన కృతమాల అనే నదీ తీరానికి వెళ్ళాడు. ఇప్పుడు అది మధురై అంటున్నారే, మీనాక్షి, అది మధురై కాదు, యాక్చువల్గా మధుర. దక్షిణ మధుర, ఉత్తర మధుర అని 2 ఉంటాయి. ఆ మధుర శబ్దం తమిళంలోకి వెళ్ళి ద్రావిడ భాషలో మధురైగా మారింది. అన్నిటికీ అయ్యి చేరుతుంది, ఒత్తులు ఉండగాళ్ళకి, అందువల్ల మధురై, చెన్నై అని. శ్రీశ్రీ గారు ఒక కవి ఉన్నాడు, తెలుసుగా మీకు. ఆయన ఈ చెన్నైకి వెళ్ళిన తర్వాత ఈ అన్ని ఐకారాలు ఉంటే సరదాకి ఏమన్నాడు అనమాట, అరంవాడి దోశయి మీద తోచింది రాసేయి అన్నాడు. ఆ దోశని కూడా దోశయి అంటారు, అందుకని అరంవాడి దోశయి మీద తోచింది రాసేయి అన్నాడు. అలా కవులు సరదాగా ఎన్నెన్నో చెబుతుంటారు కండి. ఆయన మంచి కవి. ఈ తాగుడికి కమ్యూనిస్టులను పడిపోయి కొంత దెబ్బతిన్నాడు. కానీ ఏమిటో కొంతమంది కవులకి గొప్ప స్థాయికి వెళ్ళవలసిన వాళ్ళు అప్పుడప్పుడు ఇలాగా ఈ కమ్యూనిజంలో పడతారు.
కమ్యూనిస్ట్ అనుకుందామంటే దేవుడి మీద రాసిన పాటలు అద్భుతంగా ఉంటాయి. ఒక్కోసారి దేవుడి మీద వాళ్ళు రాసిన పాటలు ఎవరు రాయలేరు. ఆరుద్ర మాట్లాడితే నేను నాస్తికుడు అనేవాడా? ఈ ప్రపంచంలో రాముడి మీద ఆయన రాసినంత బాగా ఎవడన్నా రాయగలనాడు? ఆలోచించండి. అందాల రాముడు ఇందీవర శ్యాముడు ఎందువలన దేవుడు అని పాట ఉంటుంది. తల్లి మాట విన్నాడు, తండ్రి మాట విన్నాడు, అందువల్ల రాముడు దేవుడు అంటాడు. ఇలా ఒకటి కాదు, రామయ్య తండ్రి పాట అయిందేనండి. సంపూర్ణ రామాయణంలో ఎంత అద్భుతంగా రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి ఎంత బాగా రాశాడు. వాడి ఇంటికి వెళ్ళేసరికి సాయంకాలం వచ్చేసరికి టింగు. నాకు ఆశ్చర్యం అనమాట. నా అనుమానం పైకి లాగా నాస్తికవాదం నటిస్తూ లోపల తెలియకుండానే పరమభక్తి ఉండి ఉంటుంది. అసలు ఒక్కొక్కసారి వాళ్ళు రాసిన పాటలు, నాకు ఆరుద్ర పాటలు చూసినప్పుడల్లా ఈతడు నాస్తికుడనే ముసుగు వేసుకున్న పరమాస్తికుడేమో అనిపిస్తుంది వాడు. మరి లోపలేముందో తెలియదు. కానీ శ్రీహరికి సాటి దైవం లేదు అని నొక్కి చెప్పాడు చెంచులక్ష్మిలో. శ్రీహరికి సరి దైవమిక లేదు, మన తల్లిదండ్రి గురుబంధు దైవము అదియే, శ్రీనాథుని పద సరసిజ భజనే, ఈ నర జన్మము కనినా ఫలం, ఈ నర జన్మము కనినా ఫలం. నారాయణాయని నోరార పిలువా, నారాయణాయని నోరార పిలువ, కన్నుదోయి నిలచి ఆడేను కలసి, కన్నుదోయి నిలచి ఆడేను కలసి, శ్రీహరికి సరిదైవమిక లేదు, మన తల్లిదండ్రి గురుబంధు దైవము అదియే, శ్రీనాథుని పద సరసిజ భజనే, ఈ నర జన్మము కనినా ఫలం, ఈ నర జన్మము కనినా ఫలం. నారాయణ హరి నారాయణ, నారాయణ లక్ష్మీ నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణ లక్ష్మీ నారాయణ, నారాయణ హరి. ఎంత అద్భుతం! ప్రహ్లాదుడి కోసం రాశాడు చెంచులక్ష్మిలో. ఒక్కసారి నారాయణ అని నోరారా పిలిస్తే, మనస్ఫూర్తిగా పిలిస్తే, కళ్ళ ముందు కనపడి నిరంతరం ఆడుతూ పాడుతూ మనల్ని తీసుకుపోతాడు తన సన్నిధానానికి. కాబట్టి శ్రీహరికి సాటి వచ్చే దైవం లేదు. తల్లి తండ్రి గురువు బంధువు సమస్తము ఆ పరమాత్ముడే అని ఒక అద్భుతమైన పాట రాసినటువంటి అలాంటి వాళ్ళు నాస్తికులు అంటే ఏం చెప్పగలం? మరి ఏదో భగవంతుడి లీలలు ఇవన్నీ అనుకోండి, మనకెందుకని ఆ పాటే మనకు గుర్తుంటుంది, వాడి వ్యక్తిత్వం మనకు గుర్తుంటుంది. అందువల్ల ఎందుకు చెప్తానంటే మధుర శబ్దము అలా ఇవాళ మధురై అయింది. కానీ ఒకప్పుడు మధుర అనే పిలిచేవారు. మీనాక్షి సుందరేశుల దివ్య ప్రాంతం స్వయంభూ స్వామి అయిన అక్కడ ఉన్నటువంటి సుందరేశ్వరుడు తనయంత తాను లింగరూపం ధరించాడు. మీనాక్షి ఆయన కోసం వచ్చింది. ఆకుపచ్చని రంగుతో భూలోకానికి శ్యామల వర్ణంలో దిగింది. అందుకే ఆవిడ శ్యామల. అదిగో ఆ ప్రాంతానికి దగ్గరలోనే, ఏది ఆ మధుర దగ్గర కృతమాల అని ఒక నది ఉన్నది. అది సముద్రంలో కలిసిపోతుంది. అక్కడి నుంచి వెళ్ళి సాగర సంగమం చెందుతుంది. ఈ కృతమాల సముద్రంలో కలిసే చోట కొంచెం దగ్గరలో ఈ సత్యవ్రతుడు ఆశ్రమం కట్టుకున్నాడు. ఇప్పుడు కూడా మనం ఎప్పుడైనా వెళ్ళాలంటే ఆ కృతమాల నది సముద్రంలో కలిసిపోతున్న చోటుకి వెళ్ళొచ్చండి. చాలా అద్భుత స్థలం అది. అక్కడ ఆశ్రమం కట్టుకుని రోజు కృతమాల అందులో కొలుస్తున్న సంగమం, సాగర సంగమంలో స్నానం చేసి మళ్ళీ ఇంటికి వచ్చి హాయిగా ఒక చిన్న పర్ణశాల కట్టుకున్నాడుగా, అందులో జింక చర్మం వేసుకుని నిత్యం ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరీ మంత్ర జపం చేసేవాడు. అష్టాక్షరీ మంత్ర జపం చేసిన వాడికి ఇష్ట సంపదలు లభిస్తాయి, అష్ట కష్టాలు తొలగిపోతాయి, పరమాత్ముడు తొందరలో మనకి విముక్తి కూడా ఇస్తాడు. ఇలా రోజు జపం చేసుకుంటాడు ఆయన. ఒక రోజున సముద్రానికి వెళ్ళాడు. చెప్పగా ఈ నది అందులో కలిసిపోతున్న స్థలమని ఆ సంగమంలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకుంటూ 2 చేతులతోటి నీళ్లు తీసుకుని అలా అర్ఘ్యం ఇవ్వబోయాడు. సూర్యుడికి సాగరంలో కానీ లేక నదిలో కానీ
నిలబడి అర్ఘ్యమిస్తే ఆ సంధ్యావందనం ఎక్కువ ఫలితం ఇస్తుంది. అందుకే పూర్వకాలంలో నదులు, సముద్రములు, కాలువలు ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి స్నానం చేసేవారు. ఇప్పుడు ఇక్కడ మీరు కూడా ఒహాయో వెళ్ళి చేయొచ్చు. ఓహో అనుకుంటూ ఒహాయో వెళ్ళిపోయి స్నానం చేయొచ్చు. ఎలా నవంబర్లో చేయలేరు కానీ ఉన్నప్పుడు చేయొచ్చు. కానీ చేయలేమనుకోండి, టైం సరిపోదుగా మనకి. అవర్ ఎయిమ్ ఈజ్ టైం, ఏటీఎం మిషన్ మనం. ఆ రోజుల్లో హాయిగా ఆయన తపస్సు చేసుకుంటూ అర్ఘ్యప్రదానం చేశాడు. ఒక రోజున ఇలాగే చెప్పాక అర్ఘ్యం ఇవ్వడానికి నీళ్లు తీసుకోగానే చేతిలోకి నీళ్లతో పాటు ఇంత చేప పిల్ల వచ్చింది, బుల్లి చేప పిల్ల. ఇదేమంటారా, చేప పిల్ల వచ్చింది నీళ్ళలోకి అని అందులో వదిలేసి మళ్ళీ అర్ఘ్యం ఇవ్వబోతే మళ్ళీ వచ్చింది అది. చేప పిల్లలతో కూడిన నీళ్లు అర్ఘ్యం ఇవ్వకూడదంటారని మళ్ళీ వదిలేస్తే మళ్ళీ ఆ చేతిలోకి నీళ్లతో పాటు ఈ చేప పిల్లే వచ్చిందిట. చేప ఏమిటి పాప అనేలోపు ఆ చేప పిల్ల చక్కగా మానవ భాషలో మాట్లాడుతూ రాజా రాజా అంది. వసరికి మానవ భాషలో వచ్చిందే బాబు, మనుషులు మాట్లాడుతుంటే చచ్చిపోతున్నాం మేము. అర్థం కాక చేపవు నువ్వు మాట్లాడితే అర్థమవుతుంది. ఇప్పుడు కూడా ఇమ్మిగ్రేషన్ వాడు ఏమడుగుతున్నాడో అర్థమైపోతుంది మాకు. అది అన్నాడు. అది మిస్టర్ పద్మాకర్కి వచ్చింది ఎప్పుడు, అది మిస్టర్ పెట్మాకర్ అని. అదే మిస్టర్ పాల్ అని పిలిచారు. పాల్ అంటే ఎవరైనా చూస్తే ఆయన ఇంటి పేరు పాలగుమ్మి. ఆ పాలగుమ్మి పాలు అయ్యాడు ఆయన. కేఏ పాలతో వస్తుంటే మళ్ళీ ఇక్కడ ఇంకో పాలు. ఈ విధంగా రామచంద్ర ప్రభు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా కూలి చేసి భరించాడు అనమాట. మిస్టర్ క్యాండిల్ అన్నాడు. క్యాండిల్ అంటే ఏంటంటే ఆయన ఇంటి పేరు కందుల. ఆ కందులు వచ్చింది ఇప్పుడు క్యాండిల్ అంటున్నాడు వాడు. ఏది కురుతులో పెడుతున్నప్పుడు వాడికి లూజు. సరే, అలాగా మానవుల భాష మాకు అర్థం కావటం లేదనుకుంటూ ఉంటే చేపవి నువ్వు ఎంత స్పష్టంగా రాజన్ అంటున్నావు. నువ్వెవరిని అడిగితే ఎవరినైతే నేను కర్మయోగం వల్ల చేపనయ్యాను. ఈ సముద్రంలో ఉన్న పెద్ద పెద్ద చేపలు చిన్న చేపల్ని మింగేస్తూ ఉంటాయి. చేపలకున్న పెద్ద గొడవ ఏంటంటే తిమింగలాలు ఇంక తమ కంటే చిన్న చేపల్ని, ఈ చేపలు ఇంకా చిన్న పిల్లల్ని మింగుతూ ఉంటాయి. అందుకే పెద్ద చేప చిన్న చేపను పెద్ద చేపను సామెత పుట్టింది. చిన్న చేపలు పెద్ద చేపలు మింగుతూనే ఉంటాయి. మనుషులు కూడా అంతే అనుకోండి, డైరెక్ట్గా మింగరు కానీ చావగొడుతూ ఉంటారు. ఈ సముద్రములో ఎక్కువసేపు ఉండడం అంటే ఆత్మహత్య చేసుకోవడం వంటిది. నన్ను రక్షించే దిక్కు లేక అందరికీ రాజువే ఒకప్పుడు, ఇప్పుడు తపస్సు చేసుకుంటున్నావు, ఒకప్పుడు రాజువే కనుక నీ చేతిలోకి వచ్చాను, రక్షించమని కోరుతున్నాను. నువ్వు మళ్ళీ నెళ్లలో వదులుతున్నావు. ఇది న్యాయమా, రాజధర్మమా అనగానే ఇదేదో భలే విచిత్రంగా అడుగుతోంది. రక్షించు అన్నప్పుడు రాజు అయినా కాకపోయినా ఆ జీవిని రక్షించడం కర్తవ్యం. ఇప్పుడు నేను నిన్నేం చేయను అంటే నన్ను ఈ సముద్రంలో కాకుండా ఇంకెక్కడన్నా దాచు అనగా నా దగ్గర పెద్ద కమండలం ఉంది, అందులో వేసి ఇంటికి వెళ్ళాక రక్షిస్తారే అని ఆ చేప పిల్లని కమండలంలో వేసి అర్ఘ్యప్రదానం చేసి సంధ్యావందనం చేసుకుని కమండలం పుచ్చుకుని ఇంటికి వచ్చాడు. అది సాయంకాల సంధ్యావందనం అంట. అందుకని ఇంటికి వచ్చే క్రమంగా ఏమైంది, చీకటి పడింది. ఈయన దర్భలు పరుచుకుని పడుకోబోతూ ఉంటే ఈ కమండలంలో, ఇంత పెద్ద కమండలం అండి అది, ఇంత పిల్ల కాస్త కమండలం నిండిపోయింది. రాజా, ఈ కమండలం నాకు సరిపోవట్లేదండి. ఏదో రూమ్ అడిగట్ట, ఆ రూమ్ సరిపోలేదు. ఇప్పుడు అలా ఉంది నా పరిస్థితి. కమండలంలో ఈ కాసేపట్లో ఇంత పిల్లవి ఇంతలా అయ్యావు అని ఆయన ఆశ్చర్యపోయి, ఇప్పుడు దీన్ని రక్షించాలి కదా, మరి వాటిచ్చాడు కదా, ఎక్కడ వేద్దాము, చేపలు నీటిలో అయితే బతుకుతాయి, బయట బతకవు కదా. అందుకని అప్పుడు ఆలోచన వచ్చింది. ఆయన దగ్గర పెద్ద కొండ ఒకటి ఉంది మంచినీళ్ళు పోసుకుని తాగడానికి. రాత్రిపూట దాహం వేస్తే తాగడం కోసం పెద్ద కొండ ఒకటి పెట్టుకున్నాడు. ఆ కొండ నిండా నీళ్లు ఉన్నాయి, ఆ కొండలో వేశాడు. వేసి పడుకోబోయేలోపు మహారాజా కొండ కూడా ఇరుగ్గా ఉంది అనగానే చూశాడు ఈయన. ఇందాక ఇంత కమండలంలో ఉన్నది ఇప్పుడు కొండలో పెడితే ఇంత పొడుగైపోయింది. అప్పుడే ఒరే ఇది ఏదో వేళాకోళం చేస్తుంది నన్ను, ఇది వేళాకోళం అనుకుందామా అంటే సామాన్యమైన చేప అయితే ఇలా క్షణక్షణం పెరగదు కదా, ఎవరన్నా ఎరువు వేసుకుందేమో, దీనికి ఎవరన్నా పోషక పదార్థం ఇచ్చారేమో అని తెల్లబోయి ఏం చేయాలో తెలియక అప్పుడు మళ్ళీ ఒక ఆలోచన వచ్చి ఎదురుగుండా ఉన్నటువంటి చెరువు దగ్గరికి వెళ్ళాడు. ఈయన ఆశ్రమం దగ్గర చెరువు తవ్వించుకున్నాడండి. వర్షం వచ్చినప్పుడు ఒక్కొక్కప్పుడు ఆ సముద్రపు కెరటాలు పొంగొచ్చినప్పుడు స్నానం చేయడం కష్టం. అటువంటిప్పుడు సంధ్యావందనం చేయాలంటే
ఆశ్రమానికి ఎదురుగుండా ఒక చెరువు అవసరం ఉంటుంది, మంచినీళ్ళు కూడా అవసరం కదా, వర్షపు నీరు అందులో నిలవ ఉంటుంది. అందుకని ఒక పెద్ద చెరువు కూడా తవ్వించుకున్నాడు రాజుగారు కదా. అన్ని ఏర్పాట్లు చేసుకుని వచ్చాడండి. ఇది గుడిసె వేసుకోవడానికి, తపస్సు చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. మాకు ఒక ఆయన ఉండేవాడు, ఆయన సన్యాసం పుచ్చుకున్నాడు. ఇటువైపు ఫ్యాను, ఇటువైపు ఫ్యాను. ఆశ్రమంలోనేమో మళ్ళీ దాన్ని ఏమంటారు మనం, ఇన్వర్టర్, చిన్న జనరేటర్, ఏసీ ఇవన్నీ పెట్టించుకుని ఎదురుగుండానేమో పళ్ళు నైవేద్యం పెట్టుకున్నాక తినడానికి దాన్ని ఒలిచిపెట్టడానికి ఇవన్నీ పెట్టుకుంటే వాళ్ళ ఆవిడ వచ్చి హాయిగా ఇంట్లో కూర్చోకి ఎందుకు ఇది ఏసీ రూములు. వీళ్ళకి సన్యాసం ఎందుకు చెప్పండి? సన్యాసులు మామూలు వాళ్ళకంటే ఎక్కువ తింటూ ఉంటారు. అలాగే ఉండేది ఒక ఆయన దసరాలో పూజ చేసేవాడు బాబు. ఒక ఆయన ఆ దసరా పూజలో ఇంత చిన్న చిన్న ఫ్యాన్లు మార్చినప్పుడు, ఆ రోజుల్లో ఫ్యాన్లే గొప్ప, అటువంటిది వెనకో ఫ్యాను. ఇటు ఇటు ఎందుకండి అంటే ఇటు ఇటు చేతులు ఎత్తినప్పుడు చెమటలు కారిపోతున్నాయట, వెనకట దానికి కూడా అన్న అన్నిటికీ సమస్తావయవాళ్ళకి ఒక్క ఫ్యాన్ ఉండాలట. ఆఖరికి ఆశ్చర్యం, లెట్టర్లో కూడా ఫ్యాన్ ఎట్టుకెళ్ళేవాడు. మాకు అసలు ఇంట్లో ఒక ఫ్యాన్ ఉంటే గొప్ప. అందువల్ల ఏంటో కొంతమంది ఈ పైగా వాళ్ళేమో పూజలు పునస్కారాలు, ఒక్క నిమిషం భోజనానికి ఆగలేడు ఆయన. ఆయన కొబ్బరి బొండాలు తాగేవాడండి దసరాలో. ఉపవాసం అంట. ఉపవాసం అంటే ఏమిటి తెలుసా? అలా కొబ్బరి బొండాలలాగా కలశాలు పెట్టినట్టు పెట్టారు. ఈ పెద్ద పెద్ద కలశాలు, బొండాలు కలశాలు, ఒక్కొక్క కొట్టిస్తూ ఉంటే ఇలా ఎత్తడం అని పక్కన పారేయడం, మళ్ళీ రెండో కొట్టకలేదు, గుటుక్కు గుటుక్కని ఒక్కొక్క కొబ్బరి బొండం చొప్పున 108 బొండములు తాగి, ఇది నిజంగా జరిగింది, తాగి అప్పుడు పక్కన పెట్టి ఆ తర్వాత నేను ఉపవాసం కదండి అనేవాడు. 108 కొబ్బరి బొండాలు తాగి ఉపవాసం అంట. అప్పుడు పూజ చేసేవాడు ఆయన. ఇన్ని తాగినా 3 గంటలు పూజ చేస్తున్నప్పుడు ఈ 108 కొబ్బరి బొండాల జలం వల్ల ఏమైనా ఇబ్బంది వస్తుందేమో అనుకునేవాడు, కానీ ఏమొచ్చింది కదా ఆయనకి. ఆయన్ని చూస్తూ ఉంటే ఇలా పెద్ద భైరవుల్లో ఉండేవాడు అనమాట. ఏమిటో కొంతమంది అదృష్టం అది, ఏమో ఏ శక్తి ఎవరిలో ఏముందో తెలియదు. మహానుభావులు పాపం వాటి మర్చిపోయింది. ఈయనకి బాగా అలవాటు, ఆ ఇద్దరికి స్నేహం. ఈ ఇద్దరికి స్నేహం ఎందుకన్నానంటే ఆయన 108 బొండాలు తెచ్చుకుంటే ఓ బొండం ఆయన తిరిగి కూడా తాగాడు. తాగితే ఇక ఆ పూట ఒంటికాల మీద లేచిపోయి, నేను ఉపవాసం, నా ఉపవాసంలో ఒక బొండం తాగేస్తావా అంటే ఒక్క బొండం తగ్గితే ఉపవాసం తగ్గిపోతుంటే నీరసం వచ్చేస్తుందట. ఈ 108 బొండాలతో పాటు కిస్మత్ అని ఉండేది అప్పట్లో. ఆయన కిస్మత్ అది. సో మనకి ఇవి తాగి అప్పుడు పూజ చేసేవాడు అనమాట. అలాగా రాజుగారు అంత అన్యాయంగా చేయలేదు పూజ. కేవలం ఏంటంటే పాపం అర్ఘ్యప్రదానాలకు చెరువు తవ్వించుకున్నాడు. చాలా భక్తుడు, అన్ని భోగాలు విడిచిపెట్టినవాడు. ఆశ్రమం కట్టుకుని ఒక్కొండ దర్భలు జంక చర్మం వేసుకుని ఎదురుగుండా ఓ పెద్ద చెరువు తవ్వించుకుని ఆ చెరువులో నీళ్ళని మంచినీటికి అర్ఘ్యప్రదానానికి వాడుతూ కేవలం కందమూలాలు తింటూ తపస్సు చేసేవాడు కనుక ఈ కొండలో నిండిపోయిన చేపని చెరువులో వేసి పడుకున్నాడు. తెల్లారిలోపు ఏమయ్యో నిద్రపోతున్నావా అంది. ఈయన నిద్రపోనివ్వకుండా ఉలిక్కిపడి లేచాడు. ఈయన బాబు ఈ చెరువు నాకు సరిపోవట్లేదు అందుట. ఈయనకి మతిపోయిందంటే చెరువు అంతా నిండిపోయింది, అది నన్ను కాపాడు బాబోయ్ అంటే ఈయన చేప. ఇప్పుడు నాకు అర్థమవుతున్నది, ఏకరాత్రములో చెరువు నిండిపోయేంత శరీరం కలిగిన నిన్ను నేను ఏం రక్షిస్తాను? నువ్వెవరో సామాన్యుడవు కాదు. సరే అయినా రక్షిస్తానని మాటిచ్చాను కనుక నిన్ను సముద్రంలోనే వేస్తానన్నాడు. మళ్ళీ చేపేమో తెలుసా? రాజా ఇది అన్యాయం, సముద్రంలో వేసేస్తే పెద్ద చేపలు నన్ను మింగి వేస్తాయి, నేను చచ్చిపోతానది. వెంటనే దండం పెట్టి, ఒక్క రాత్రిలో ఈ చెరువు అంత నిండిపోయావా? నిన్ను ఇప్పుడు మోసి అక్కడికి తీసుకెళ్ళడం నా వల్ల అవుతుందా? అటువంటిది సముద్రంలో వేస్తే నిన్నెవరో మింగుతారా? నిన్నెవరో మింగడం ఏమిటి? ఈ సమస్త లోకాలని మింగే కాలపురుషుడమైన పరమాత్ముడు నువ్వు, నాకు అర్థమైంది, నన్ను మోసగించకు అన్నాడే. వెంటనే ఆ చేప కాస్త శ్రీమన్నారాయణునిగా మారిపోయింది. ఎంత అదృష్టవంతుడండి సత్యవ్రతుడు. పొంగిపోయాడు ఆయన. పరమాత్మని కన్నీటితో అభిషేకించాడు, పుష్పాలతో పూజించాడు. గన్నేరు పువ్వులు అంటే నాకు చాలా ఇష్టం. కరవేర పుష్పం అంటారు సంస్కృతంలో. కరవేరము అంటే తెలుగులో గన్నేరు. ఈ కరవేర పుష్పాలతో, మందార పుష్పాలతో పూజించి ప్రభు నాకు ముక్తి ప్రసాదించు అంటే అప్పుడే ముక్తి రాదు నాయన. నీ వల్ల కొన్ని పనులు జరగాలి. ఈ రోజు మొదలుకొని 7 రోజుల తర్వాత భయంకరమైన వర్షం కురుస్తుంది. ఏకధాటిన 3 రోజులు ఆకాశం చిల్లుపడిపోయినట్టుగా వర్షం కురుస్తుంది. ఈ ప్రపంచమంతా ప్రళయంలో కలిసిపోతుంది.
బ్రహ్మగారు నేటికి 7వ రోజు అర్ధరాత్రి నుంచి నిద్రకు ఉపక్రమిస్తాడు. దానిని ఏమంటారు? బ్రాహ్మప్రళయము అంటారు. బ్రహ్మప్రళయం అంటే బ్రహ్మగారు పగలయ్యాక రాత్రి నిద్రపోతాడనమాట. మనకి ఎలా అయితే పగల తర్వాత రాత్రి వస్తుందో బ్రహ్మకు కూడా రాత్రి ఉందండో. కాకపోతే బ్రహ్మగారు రాత్రి మీకు ఎన్నోసార్లు చెప్పారు కానీ చెప్పక్కర్లా. 1000 × 43 1000 × 360 × 43,20,000 సంవత్సరాలు గడితే బ్రహ్మగారికి ఒక పగలు, అంతే రాత్రి. అలా బ్రహ్మగారు మానవ కాలమానం ప్రకారం 1000 × 360 × 43,20,000 సంవత్సరాల తర్వాత పగలు గడిచాక రాత్రి పడుకుంటాడు. ఇది ఇంత 1000 మళ్ళీ 360 × 43,20,000 సంవత్సరాలు నిద్రపోతాడు. ఆ నిద్రపోయే ముందు ఆయన అలా పడుకోగానే ఆకాశం నుంచి ఏకధాటిన వర్షం వస్తుంది. దాన్ని ఏమంటారు? నైమిత్తిక ప్రళయం లేక బ్రాహ్మ ప్రళయం అంటారు. కేవలం బ్రహ్మగారి నిద్ర వల్ల వచ్చే ప్రళయం, మహాప్రళయం కాదు. మహాప్రళయం వస్తే అప్పటికి నీరు కూడా ఏముంటుంది, ఈ ప్రపంచంలో ఎవడో మిగలడు. అప్పుడు కూడా మిగిలినవాడు మార్కండేయుట. విష్ణు కడుపులోకి కూడా వెళ్ళాడండి. శివుణ్ణి విష్ణువుని ఏకకాలంలో ప్రళయకాలంలో చూసిన అదృష్టవంతుడు మార్కండేయుడు. ఈ విషయం ఎందులో ఉంటుంది? మార్కండేయ పురాణంలో ఉంటే గొప్ప ఉంది, భారతంలో ఉంటుంది. మహాభారతం పంచమ వేదంలో అరణ్యపర్వంలో ఉంటుంది. అరణ్య పర్వంలో మీకు వీలుంటే శ్రీశైల ప్రభ అని ఒక పత్రిక ఉంది. అందులో సర్వం శివమయం అని ఉంటుంది. ఆ సర్వం శివమయం పాత పత్రికలు తెప్పించుకుని చదవండి. శ్రీ విద్య గారు రాశారు, అద్భుతంగా రాశారు. ఈ కథ చదువుతూ ఉంటే శరీరం అలా గగురుపాటు గురవుతుందన్నమాట. ఆ మార్కండేయుడు అందులో కన్ఫ్యూజ్ అవ్వడం, స్వామి నోట్లోకి వెళ్ళడం, ఇదంతా శ్రీశైల ప్రభలో ఆల్రెడీ వచ్చేసింది. అవి ఏమీ తెప్పించుకోకుండా ఇంట్లో కూర్చొని అలా కాఫీ తాగుతూ ఉంటే ఎలా మరి అని నేను అన్న వ్యాసుడు అన్నాడు. దానికి పాప ప్రాయశ్చిత్తంగా మొత్తం ఒక 5-6 ఏళ్లుగా ఉన్న శ్రీశైల ప్రభు సంచికలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయట. తెప్పించుకు చదవంటారు. అది పెద్ద ఖర్చేం కాదు. ఒక్కసారి లాస్ వేగాస్కి వెళితే ఏమైపోతుంది మన బతుకు. దాంతో పోలి ఇది అంతండి పాపం. పత్రిక 10 రూపాయలు 20 రూపాయలకు కూడా అమ్ముతారండి పాపం. శ్రీశైల ప్రభు చాలా చీపు. దేవస్థానం వాళ్ళు మనకు ఉచితంగా ఇస్తున్నట్టే. ఒక 5 సంవత్సరాల పత్రికలు అక్కడికి వెళ్ళి కొనుక్కుంటే సంవత్సరానికి 200 రూపాయల చొప్పున 5 ఏళ్లకి 5 రెళ్ళు ఒక 1000 రూపాయలతో పత్రికలు వస్తాయి. ఆ పత్రికల్లో గురువుగారేమో సంపూర్ణ శివపురాణం రాస్తున్నారు. అందులోనే ఇప్పుడు మీకు ఆ పుస్తకాలు అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రింటింగ్కి వస్తున్నాయి. శ్రీకరి మాహేశ్వర ఖండం స్కాంద పురాణంలోది రాస్తోంది. శ్రీ విద్య సర్వం శివమయం రాస్తుంది. అంత పూర్వం 12 జ్యోతిర్లింగాలు 18 శక్తిపీఠాలు రాసింది. అవి ఉన్నాయి ఇక్కడ. 18 శక్తిపీఠాలు అందులో రాసినవే ఆ వ్యాసాలు. అవన్నీ చదివితే మన జీవితానికి ఒక పరమార్థం ఏర్పడుతుంది. అందువల్ల అందులో రాశారన్నమాట. మహాప్రళయం, ప్రాకృతిక ప్రళయం, నైమిత్తిక ప్రళయం, ఇలాంటి ప్రళయాలు ఎన్నో ఉన్నాయి. అందులో బ్రహ్మగారు నిద్రపోతున్నప్పుడు వచ్చేదాన్ని నైమిత్తిక ప్రళయం అంటారు. అప్పుడు ఏమవుతుంది? ఆయన నిద్రపోతున్నప్పుడు 3 రోజుల పాటు ఏకధాటిన ఆకాశం నుంచి వర్షం కురుస్తుంది. అది మామూలు వర్షం కాదు. ఎవడో ఆకాశంతో గుణపాలు పెట్టి చిల్లులు పొడి చేసి పైన నీరు కనిపించేస్తున్నాడు అన్నట్టుగా ఉంటుంది. కొండనాలికి మందేస్తూ ఉన్ననాలు గుడిపోయినట్టుగా ఏదో పని చేద్దాం అనుకుంటే అదేదో పగిలిపోయి కిందకి లెట్టలో నీళ్ళు కారిపోయినట్టుగా కారణం కాదు. కొద్దిగా మొత్తం ఏనుగులు తొండాలతో కొట్టినట్టుగా వర్షం కురుస్తుందిట. పోతన గారు ఎన్నిసార్లు వర్ణించారండి. మన రత్నాకర్ గారు అడిగారు ఆ పద్యం ఉంటే చెప్పమని. ఆ వర్షం ఏకధాటలు కురుస్తున్నప్పుడు ఎలా ఉంటుందన్నమాట. ఘుమఘుమారావసంకుల ఘోర జీమూత పటల సంచన్న ప్రభాగ మగుచు చెట్టుల జంజానిలోత్కట సముద్ధూత నానావిధ జంతు సంతాన మగుచు చండ దిగ్వేదండ తుండ నిభాఖండ వారిధారాపూర్ణ వసుధ మగుచు విద్యోతమానోగ్రహద్యోత కిరణ జిద్విద్యుజ్జుతిచ్చట విభవమగుచు అడరి జడి గురియంగ నిరుడస్తమింప భూరి నీరంధ్రని విడాంధకారమేచి సూచిక భేద్యమై వస్తుగోచరంబు కాని ఎట్లుండ మనమున వానదడసి అంటాడు. ఆకాశంలో నల్లని మేఘములు దట్టముగా దబదబ చేరిపోతాయి. ఆ మేఘాలలో ఉరుములు మెరుపులు కనపడతాయి. పిడుగులు పడడం మొదలెడతాయి. వడగళ్ళ వాన కురుస్తూ ఉంటుంది. చండ దిగ్గు వేదండ. చండ తీవ్రమైన
దిగ్వేదండ, దిక్కుల్లో ఉన్న ఏనుగులు, ఐరావతం, సుప్రతీకం, కపినం, అభ్రమవు, అంజనము మొదలైన 8 ఏనుగులు ఈ భూమండలాన్ని మోస్తున్నాయి. వాటిని 8 దిక్కుల్లో ఉన్నాయి కనుక 8 దిగ్గజములు, గజములు, అష్టదిగ్గజములు. ఆ ఏనుగులు తొండంతో నీరు విడిచిపెడితే ఎలా ఉంటుందో అలా వర్షం కిందకు పడుతోందట. ఆ వారితో, ఆ జలధారతో భూమి మొత్తం బద్దలైపోయినట్టు అయిపోతుందన్నమాట. అటువంటి వర్షం కురుస్తుంది. ఆ సమయంలో పడే పిడుగులకి ఒక్క కొంప, ఒక చెట్టు, గోడు కూడా మిగలవన్నమాట. కనీసం సూది మన పొడిచేంత స్థలం కూడా లేకుండా వర్షం కురుస్తుంది. ఇప్పుడు వర్షం కురుస్తున్నప్పుడు చినుక్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, కానీ సూది కనీసం పట్టనంత దట్టంగా వర్షం కురుస్తుందంటే అంత ఏకధారా వర్షం అన్నమాట. అలాంటి వర్షం కురుస్తుంది. అప్పుడు మిన్ను లేదు, పల్లము లేదు, మొత్తం ప్రపంచమంతా నీటితో నిండిపోతుంది. అలాంటి కాలంలో నాయన నువ్వు నీ ఆశ్రమం దగ్గర నిలబడు. కొన్ని విత్తనాలు మూటలు కట్టు, కందులు, పెసలు మొదలైనటువంటి విత్తనాలు భవిష్యత్తు కోసం మూటలు కట్టు. ఆ విత్తనాలు మళ్ళీ భూమి ఏర్పడ్డాక ప్రజలకి ఉపయోగపడతాయి. ప్రళయంలో కొట్టుకుపోతే విత్తనాలు మళ్ళీ నాకు సృష్టి చేయటం కొంచెం కష్టం అవుతుంది. అందుకని విత్తనాలు, కొన్ని జీవాత్మలు కూడా, చచ్చిపోయిన కొంతమంది మహానుభావుల ఆత్మలు, వీటన్నిటినీ బంధించి నీ దగ్గర పెట్టుకో. సరిగ్గా 7 రోజుల తర్వాత వర్షం అలా 3 రోజులు కురుస్తుంది కదా, ఆ 3 రోజులతో నీ ఆశ్రమం కూడా మునిగిపోతుంది. అయినా నీ ఆశ్రమం దగ్గర నువ్వు కూర్చున్న ఈ కాస్త ప్రాంతం మాత్రం నీళ్లలో మొలగదు. మిగతా ఆశ్రమం అంతా అక్కడ దాకా నీరు ఎడుతుందట. అది ఎంత గొప్ప అండి, ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు వర్షం కురిసి ఈ బిల్డింగ్ అంతా మునిగిపోయింది. అప్పుడు నేను కూడా ఏమవ్వాలి, మునిగిపోవాలి కదా. కానీ నేనున్న ఈ కాస్త ప్రాంతం మాత్రం ఎంత వర్షం వచ్చి ఎంత నీరు పైకి వచ్చినా ములగదట. అది వరం ఇచ్చాడు. నీవు ఉన్న ఈ కాస్త స్థలంలోకి నేలలో ఉంటుంది, మిగతా అంతా మునిగిపోతుంది. అది కూడా ఎక్కడ, ఆకాశం కనబడనంత ఎత్తుతో మునిగిపోతుంది. ఆ సమయంలో 7 రోజుల తర్వాత 3 రోజులు వర్షం కలిపితే ఎన్ని రోజులు అవుతుంది అక్కడికి? 10 రోజులు. 10వ రోజున ఒక పెద్ద ఓడ వస్తుంది ఇక్కడికి. ఆ ఓడలో 7 ఋషులు ఉంటారు. అప్పటికే కొందరు చిరజీవులు ఉంటారు, మార్కండేయుడు లాంటి వాడు. వాళ్ళందరినీ రక్షిస్తూ ఆ ఓడని నేనే సృష్టించాను. ఓడ నేనే, ఆ ఓడని రక్షించేది నేనే, నీకు మాటిచ్చింది నేనే. నువ్వేం చేస్తావు? ఈ విత్తనాలు, ఈ ఆత్మలు వీళ్లతో కలిసి, మహాత్ముల యొక్క ఆత్మలతో కలిసి అందులో ఎక్కువ. అక్కడికి ఒక పెద్ద పాము వస్తుంది, వాసుకి అని పిలువబడే ఒక పెద్ద పాము. ఈ పాముని సిద్ధం చేసి ఆ పడవకి చివరకు ఒక కొమ్ము కట్టు. పడవలకు చూసారా పైనలాగా పొడుగ్గా ఉంటుంది, ఒక కట్టిలాగా హంసాకారంలో. ఆ కొసకి వాసుకిని కట్టి 2వ కొస చేత్తో పట్టుకో. ఆ సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. ప్రళయకాలంలో సముద్రం మహాభీకరంగా ఉంటుంది. ఆ పెద్ద పెద్ద కెరటాలు, తాడి చెట్టు ప్రమాణాలు లేచిపోతాయి. ఈ పడవ కూడా కదిలిపోతూ ఉంటుంది. ఎంత పెద్ద నావా కూడా, ఏ క్రూజు ఆగదక్కడ. అప్పుడు నేను మత్స్యావతారం ధరించి అక్కడికి వస్తాను. నా చేప యొక్క పైన ఒక కొమ్ము ఉంటుంది. ఆ కొమ్ముకి 2వ వైపు కట్టి ఆ కొమ్ముతో ఈ పడవను లాగుతూ అటు ఇటు తల్లకిందులు అవ్వకుండా, కెరటములు దాన్ని ఏమీ చేయకుండా మిమ్మల్ని రక్షిస్తాను. అలా 1000 × 360 × 2000 మానవ సంవత్సరాలు గడిచేదాకా సముద్రంలో మీరు ఉంటారు. అప్పుడు ఎక్కడ కాంతి ఉండదు, కటిక చీకటి తప్పేమీ ఉండదు. అటువంటి కటిక చీకట్లో మీకు భయం లేకుండా నేనే ఒక సూర్యుడిలాగా వెలుగుతూ దర్శనమిస్తాను. పరమాత్ముడే గొప్ప సూర్యుడు కదా, ఆయనే సమస్తం కనుక నేనే మీకు కాంతిని ఇస్తాను. ఆ కాంతిలో నన్ను చూస్తూ స్మరణ చేయండి. తర్వాత మళ్ళీ బ్రహ్మగారు మెలకు తెచ్చుకున్నాక సృష్టి ఏర్పడుతుంది. అప్పుడు నువ్వేమవుతావు? టక్కన బ్రహ్మదేవుడు లేచి సృష్టి చేస్తున్నప్పుడు బ్రహ్మ ద్వారా సూర్యభగవానుడు రాగానే సూర్యుడిలో ప్రవేశిస్తావు. సూర్యుడికి సంజ్ఞాదేవి అనే కూతురు వల్ల నువ్వు పుడతావు. వివస్వాన్ అంటే సూర్యుడు, ఆయనకి కొడుకుగా పుట్టడం వల్ల నిన్ను వైవస్వతుడు అంటారు. అలా వైవస్వతుడనే పేరుతో 7వ మనువువై ప్రజల్ని పరిపాలించు. నీ వంశంలో నీకు ఇక్ష్వాకు అనే కొడుకు పుడతాడు, ఆ వంశంలో రామచంద్రుడు పుడతాడు. ఇంతమందికి జన్మనిచ్చిన వైవస్వత మనువు నీవు ఆ మన్వంతరానంతరం నా దగ్గరకు వచ్చి శాశ్వతంగా వైకుంఠంలో ఉంటావు అని వరం ఇచ్చాడు. ఆయన బ్రహ్మానంద భరితుడైపోయాట. స్వామివారు సముద్రంలో గడిపోయాడు. అనంతరం 7 రోజుల పాటు ఎప్పుడు వస్తుందా, సప్తాహం ఎప్పుడవుతుందా అని ఆఖరి రోజున ఫల సమర్పణ ఎప్పుడా అని ఎదురు చూసేట. సరిగ్గా 7వ రోజు రానే వచ్చింది సోమవారం.
ఆ సోమవారం పొద్దుటైన సంధ్యావందనాదులు చేసుకుని స్వామి చెప్పినట్టుగా ఏం జరుగుతుందోనని ఆసనం వేసుకుని నిలబడ్డాడు. మొత్తం ప్రపంచమంతా కటిక చీకటైపోయింది. భయంకర వర్షం కురిసింది. ఏది మెట్టో ఏది పల్లమో తెలియకుండా అయిపోయింది. మొత్తం సృష్టి అంతా సర్వనాశనం అయిపోయింది. ఒక్కడు లేడు. అప్పుడు ఈ రియల్ ఎస్టేట్ ఏమైపోతుందో, ఈ కొంపలు ఏమైపోతాయో. పాపం నేను అక్కడ ఇల్లు కొందాం అనుకున్నానండి, ఇక్కడ ఇల్లు కొందాం అనుకున్నాను అన్నవాళ్ళు ఈ అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళకి అడ్వాన్స్ తిరిగి వస్తుందా? ఈ ఈఎంఐలు కట్టేవాడికి సుఖం ఉండవు. ఇంక కట్టేది అంటే ఒకటే, వీడి బతికే అమ్మాయి కాబట్టి ఇంకేమీ ఉండదు. అలాంటి భయంకర ప్రళయంలో ఈయన కూర్చుని 3 రోజుల పాటు ఊపేసింది ఇటు చుట్టూత వాతావరణం. ఏమండి ఎంత భక్తుడైనా ఓ పక్కన సముద్రం తప్ప ఏమీ లేదు, అంత భూమి నాశనం అయిపోయింది. ఈయన ఒక్కడే నిలబడున్నాడు. పెద్ద పెద్ద కట్టాలు జుయ్య నడుస్తూ తాటి చెట్టు అంత ఎత్తు లేచి కింద పడిపోతూ ఉంటే ఒక్క క్షణం జంకాడు. ఈ భయం వేసింది. ఎందుకు వేయదు? ఎంత పరమాత్మ భక్తుడైనా వణుకొస్తుంది. అందులో కెరటాలట కళ్ళ ముందు అలా ఆకాశంలో ఎక్కడికో లేచిపోయి మళ్ళీ డామ్మని పడుతున్నాయట. విరిగి విరిగి కెరటాల మీద పడతాయేమో అని భయం వేయకుండా ఎందుకుంటుంది? పైకి ఎన్ని కబుర్లు చెప్పినా నాకేం భయం లేదంటారు, కానీ అన్ని భయాలు ఉంటాయి. అలా గడుస్తూ ఉండగా అయినప్పటికీ చెక్కు చెదరకుండా నారాయణ స్మరణ చేస్తున్నాడు ఆయన. హఠాత్తుగా దూరంగా పెద్ద ఓడ కనపడింది. ముందు దూరంగా ఉండడం వల్ల మినుకు మినుకుమంటూ కనపడినది. ఆ ఓడ దగ్గరకు వచ్చే కొద్దీ సూర్యకాంతితో ధగ ధగ వెలిగిపోయింది. ఆ ఓడలో అప్పటికే సప్త ఋషులు మొదలైన మహానుభావులు ఉన్నారు. ఈయనని రాయనాయన ఎక్కువ అనగానే ఈ విత్తనాల మూటలు కొంతమంది జీవాత్మల యొక్క ఆత్మలు వాటిని కూడా బంధించే ప్రక్రియ ఒకటి ఉందిలేండి. వాటితో పాటు అందులో ఎక్కాడో లేదో ఈయన ఉన్న ప్రాంతం కూడా మొత్తం నీటిమయమైపోయింది. ఆ కాస్త నేల ఉన్నది కూడా మురిగిపోయింది మొత్తం. ఇక కెరటాలు దబ 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 మొత్తేస్తూ ఉంటే అంత పెద్ద ఓడ ఊగిపోతుంది. కనీసం 1,00,000 మంది కూర్చోడానికి మనకు వచ్చే వాడ, ఎన్నో విత్తనాలు ఆత్మలతో కూడిన వాడ. ఈ బోడి క్రూజులు ఓ 1000 కలిస్తే కూడా దాని ముందు బలాదూరు. అంత పెద్ద ఓడ కూడా కదిలిపోతుందంటే అసలు ఎటువంటి కెరటాలు వస్తున్నాయి? అటువంటి సమయంలో ఈ సప్త ఋషులు కొంచెం కంగారు పడి, ఏది అంతటి మహానుభావులు కూడా, నాయన ఈ సమయంలో నువ్వే రక్షించాలి, ఎందుకంటే మాకు తెలుసు పరమాత్ముడు నీకు వరం ఇచ్చాడు మత్స్య రూపంలో వచ్చి ఓడని కాపాడతానని. కాబట్టి ఆయన తలుచుకొని ఆయన అనగానే ఓం మత్స్యాయ విద్మహే పరమ మత్స్యాయ ధీమహి తన్నో మత్స్య ప్రచోదయాత్ ఓం నమో నారాయణాయ అనుకుంటూ ఉన్నాడు ఆయన. ఆ సమయంలో బ్రహ్మాండమైన శరీరం ధరించాడు. 1,00,000 యోజనముల వెడల్పు కలిగిన చేపగా మారిపోయి పెద్ద కొమ్ముతో, నెత్తి మీద పెద్ద కొమ్ముతో, నోట్లో కోరలతో మహామత్స్యావతారం ధరించి వచ్చాడు స్వామివారు అక్కడికి. దబ 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 సముద్రం కెరటాలని తోకతో కొడుతుంటే ఈ కెరటాల ముందు ఆయన కెరటం 1000 రెట్లు పెద్దదైపోయింది. సముద్రుడిని కూడా వణికించి పారేశాడు ఆయన. అలా వణికిస్తూ అక్కడికి రాగానే ఆ సమయంలో వాసుకి అనే పాము వచ్చింది. ఈ పాముని ఒక వేపేమో ఓడకు కట్టాడు, రెండో వేపు కోరకు కట్టాడు, కొమ్ముకు కట్టాడు స్వామివారి యొక్క మత్స్యావతార స్వామివారికి. అందులో కూర్చున్నారు. అమ్మయ్య అనుకుని అందులో కూర్చున్నాక ఇంక వాడికి ఏ భయం లేకుండా ఉంది. స్వామి అనుగ్రహం ఉందని తెలిసిపోయింది కదా. ఎన్ని రకాల పాటలు, ఎన్ని గేయములు, ఎన్ని శ్లోకములు పాడారు. 1 రోజా 2 రోజులే? మన క్రూజులు 7 రోజులే. అదే 1000 × 360 × 43,20,000 సంవత్సరాల ఓడలో కూర్చున్నారట. మీకు రహస్యం చెప్పరా? అలాంటి ఓడలో కూడా బ్రతికే శక్తి క్రూజులో భాగవత సప్తాహం అన్నవాడికి వస్తుంది, గ్యారంటీ అని నేను చెప్పాను. సముద్రంలో సప్తాహం ఎందుకు చేయించాలనుకుంటున్నారు? సరదా కోసమా? ఆ మాత్రం సముద్రంలో తిరగాలనుకుంటే మేము తిరగలేమా? గోవాలో తిరగలేమా? ఇంకో చోట మామూలు పడవల్లో తిరగలేక కాదు. కానీ సాగర సప్తాహం చేసిన వాడు ప్రపంచ ప్రళయ కాలంలో కూడా స్వామి అనుగ్రహంతో మత్స్యావతారంతో ఉన్నటువంటి పడవలో ఉంటూ ఆయన్ను చూస్తూ ఆ తర్వాత వైకుంఠానికి వెళ్ళే యోగాన్ని పొందుతానని శాస్త్రం. అందుకే ఈ సప్తాహం చేయాలని సంకల్పించగానే కారణ జన్మురాలైన కృష్ణపద్మ గారికి వెంటనే గురువుగారి ఆజ్ఞ శిరోధార్యం అనిపించింది. అద్భుతంగా నిర్వహించిందండి. రోజుకోసారి చెప్పుకుంటున్నామంటే వాడు మనం నెల్లాడు దాటిపోతుంది కదా దాదాపుగా. అదే రేపు 25కి నెల.
అయినా గురువుగారు సాగరంలో సప్తాహం చేసిన విషయం మర్చిపోలేకపోతున్నారు, అందులోకి వచ్చిన వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు, ఆర్గనైజ్ చేసిన ఆ కృష్ణ పద్మ మర్చిపోలేకపోతుంది, ఎవరు మర్చిపోలేకపోతున్నాం అంటే ఎంత అద్భుతంగా సాగింది అనిపిస్తుంది అన్నమాట. సందేహం లేకుండా ఈ సాగర సప్తాహంలో పాల్గొన్న వాళ్ళందరూ మత్స్యావతారాన్ని కూడా చూడగలుగుతారు, అటువంటి వాళ్ళు అవుతారు భవిష్యత్తు. భాగవతమే. ఆ సప్తాహమునకు సాటి వచ్చే కార్యక్రమం మరొకటి లేదు. ఎవరేమనుకున్నా అతిశయోక్తి అనుకున్నా గురువుగారు చెప్పవలసి చెప్పేశారు. తదనంతరం అందులో తిరుగుతూ ఉండగా వాళ్ళ 1000 ఏళ్ళు హరినామస్మరణ చేసుకుంటూ ఈలోపు ఏం జరిగింది, బ్రహ్మగారు గాఢంగా నిద్రపోతున్నారు. ఆయన నిద్రలోకి వెళ్ళడంతో ఆయనలో ఉన్న జ్ఞానం అంతా బయటకు వచ్చింది. నిద్రలో ఉన్నప్పుడు జ్ఞానం ఉండదు, అందుకని ఆయన వేద జ్ఞానం స్వరూపుడు గనక ఆ వేదము నోట్లోంచి పుస్తక రూపంలో బయటకు వచ్చింది. అదొక జ్ఞాననిధి, డేటా. దాన్ని ఈ పుస్తకాలతో పోల్చకూడదు. జ్ఞానం బయటకు వచ్చేసింది. నోట్లోంచి హవ్వని ఆవులించినట్టున్నాడు ఆయన. సాధారణంగా బ్రహ్మ ఆవులించకూడదు, మనవాడంటే కారెక్కాక నోరు వెళ్ళబెడతారు, కానీ ఆయన నిద్రపోతూ ఉంటే ఆ తెలియకుండానే నోట్లోంచి జ్ఞానస్వరూపమైన వేదములు బయటకు వచ్చాయి. హయగ్రీవుడని ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడికి ఆ సోమకుడిని కూడా పేరు, కానీ నిజానికి భాగవతంలో హయగ్రీవుడని అన్నారు. వాడు ఒకప్పుడు ఏకంగా శివుణ్ణి మెప్పించాడు తపస్సుతో. ఏం వరం కావాలని అడిగితే బ్రహ్మ ప్రళయములలో కూడా నీళ్లల్లో నేను బ్రతికే శక్తి నాకు ఇమ్మన్నట్ట. అయితే నీకు ఒక కల్పకాలం ప్రళయంలో ఉండే శక్తిని ఇస్తున్నాను, ఆ సమయంలో బుద్ధిగా ఉంటే నువ్వు ఇంకో 2-3 కల్పాలు చూస్తావు, పిచ్చి పనులు చేస్తే చచ్చిపోతావు అనగా, నేను పిచ్చి పనులే చేయటానికే కదండి వరం అడిగాను అన్నట్టు. వాడు నీ కర్మరా బాబు అన్నాడు శివుడు. వాడు బ్రహ్మగారు నిద్రపోతుంటే బ్రహ్మగారి పక్కనే పువ్వు పక్కనే పడుతున్నాడు. వాడు కూడా నీళ్లలో నిద్రపోతారు. వాడు జలరాక్షసులు కదా, నీళ్లలో హాయిగా నిద్రపోతారు చేపల్లాగా. బ్రహ్మ నిద్రపోయేదాకా ఆగి ఆ నోట్లోంచి వేదములు బయటికి రాగానే టక్కున పట్టుకుపోయాడు. ఇవి పట్టుకుపోయి నేనే బ్రహ్మనైపోదాం అనుకున్నట్టు. వాడు ఏంటో తెలియదు, కానీ బ్రహ్మ అనే ప్రధాన పదవి మీద అందరూ కన్నేస్తారు. అందులో నరేంద్రోత్తముడు మాత్రమే కూర్చోవాలి తప్ప ఈ దరిద్రులు ఎక్కడ కూర్చుంటారు? ఈ రాహుగ్రహానికి ఏముండదు, ఈ రాహుకేతువుల బతుకంతే. ఆ పదవి కొట్టేయాలంటే ఈ వేదాలు ఎత్తుకోలేక నానా రకాల పెచ్చ అనమాట. ఇది ఇప్పుడు కొత్త భాషలో పిల్ల బచ్చాగాడు అంటారే, బచ్చా అంటేనే పిల్లాడు, హిందీలో బచ్చా అంటే పిల్లాడు, తెలుగులో పిల్ల, మళ్ళీ తలపొచ్చాడు. మరి వాడిని అవడబెట్టారు కానీ పేరు. అలాంటి సోమకాసురుడు ఈ హయగ్రీవుడి వేదాలు పుచ్చుకొని అవి చదివి అదేదో డీకోడ్ చేద్దాం అనుకున్నట్ట. ఆ పాస్వర్డ్ దొరకదు వాడికి. అంటే పరమాత్మ అనుగ్రహం లేకపోతే వేద జ్ఞానం లోపలికి వెళ్ళదు. వాడు అవి పట్టుకుపోతూ ఉంటే ఓ పక్కన మత్స్య రూపంలో ఇది లాగుతూ, మత్స్యం ఇక్కడే ఉందిట, ఇంకో మత్స్య రూపంతో అక్కడికి వెళ్ళాట. అంటే ఇక్కడ ఉండగలడు, అక్కడ ఉండగలడు, ఆయన ఎక్కడైనా ఉండగలడు. మహామత్స్య రూపంలో వెళ్ళాడు. యారా, బ్రహ్మగారి పదవికి అసలు పెడదాం అనుకుంటున్నావా? ఒరే, ఆయనంతటా ఆయన ఇంకొక వారసుడిని పెట్టేదాకా ఆ పదవిలోంచి ఆయన ఎవరు తీయలేరు రోయ్. ఈ నరేంద్రుడు ఏ యోగీంద్రుడు అక్కడ పెట్టేదాకా అందులో పెడదామని ఎంత గించుకున్నా నీ వల్ల కాదురా, నీ సంగతి నేను చూస్తారా అని వెళ్ళిపోయాను. ఉర్రకంభో నిధిలోన వేదముల కుయ్యుల్ దైన్యముంగంచి వేగరులు అల్లార్చి. పోతన గారు నవమస్కంధంలో అద్భుతమైన భజన వేశారు. ఆ భయంకర మహాసముద్ర జలాలలో వేదములు, బాబోయ్ ఈ దుర్మార్గుడు మమ్మల్ని ఎత్తుకుపోతున్నాడు, దుర్మార్గుల చేతిలోకి జ్ఞానం వెడితే ప్రమాదం, ప్రభు వాసుదేవ మత్స్యరూప రక్షించ నరుస్తూ ఉంటే ఆ అరుపులు విని ఈ మేసాలు కదిలించాడు, కోరలు తెరిచాడు, కొమ్ముతో తప తప ఆ నీళ్ళని చీల్చాడు, తోకతో పటాపటా కొట్టాడు, మహావేగంగా వెళ్ళాడు. అక్కరటిల్ దాకి వధిల్చే ముష్టి దళిత గ్రావున్ హయగ్రీవునిన్. వెంటనే మహావేగంగా వెళ్ళి ఒక్క కొమ్ముపోటుతో చంపి వదల పారేశాట. వాడిని చంపడం కూడా ఎలా చంపాడు? ఒకే దెబ్బతో, మళ్ళీ రెండో దెబ్బ లేదు, కిక్కులు మరొకటి చంపేశాడు. వాడు సామాన్యుడు కాదటండోయ్. హయగ్రీవునిన్ అంటే హయగ్రీవుని చంపాడు. వాడు ఎటువంటి వాట? ముష్టి దళిత గ్రావున్. ముష్టి అంటే పిడికిలి. వాడు భూమి ఉన్న రోజుల్లో కొండల దగ్గరికి వెళ్ళి పిడికిలతో కొండలను కొట్టేవాట. కొడితే కొండ పిండి అయిపోయేదిట, కారప్పొడి, అదేదో దిక్కుమాల పొడి, రకరకాల కాఫీ పొడి, అలా పొడి అయిపోయింది అన్నాడు. అందుకని ముష్టి పిడికిలి చేత దళిత
పిండి చెయ్యబడిన ముక్కలు చెయ్యబడిన గ్రావము అంటే కొండ కలిగిన వాడు గనక ముష్టిదళిత గ్రావుడు. గ్రావము అంటే కొండ అండి, సంస్కృత పదవే సుమ. సుమతి శతకం అనే పద్యం తెలుసుగా. సుమతి శతకం అనే పుస్తకం పేరున్నారా లేదా? పూర్వం సుమతి శతకారుడు రాసిన కంద పద్యాలన్నీ బొందన్న వాళ్ళంతా చదివేవారు. అందులో ఏమనుంటుంది? లావుగల వానికంటెను భావ్యంపగా నీతిపరుడే బలవంతుండవు గ్రావంబంత గజంబును మావటివాడెక్కినట్లు మహిళ సుమతి. శరీరం ఎంత బలంగా ఉన్నా తెలివైన వాడే గొప్పవాడు. దానికి ఉదాహరణ చెప్పాడు. గ్రావంబంత గజంబును అంటే గ్రావం అంటే ఏమిటి? కొండ. కొండంత ఏనుగుని ఓ చిన్న మావటివాడికి అదుపులో పెట్టట్లా. కాబట్టి తెలివితేటలుంటే పెద్ద పెద్ద వాటిని కూడా మనం అదుపులో పెట్టచ్చు అని చెప్పడానికి ఆ పదం వాడారు. అందుకని ఇలాంటి పద్యాలు ఎదిగితే ఓహో గ్రావంబంత అంటే కొండంత, కాబట్టి గ్రావము అంటే కొండ అని అర్థం తెలుస్తుంది కదా. అందుకని పురాణాలు ఈ శతకాలు చదివితే ఎన్నో భాషలు వస్తాయి. ఎంత అందమైన శబ్దాలు పడతాడో మహానుభావుడు పోతన గారు. ముష్టిదళిత గ్రావున్ హయగ్రీవునిన్, తన పిడికిలి దెబ్బతో పిండి చెయ్యబడిన కొండలు కలిగిన హయగ్రీవుణ్ణి పొడి చంపేశాడు. వాడు చావగానే మళ్ళీ వేదములు తిరిగి బ్రహ్మలో ప్రవేశించాయి. ఇలా ప్రపంచ ప్రళయకాలం పూర్తి కాగానే బ్రహ్మగారికి వెలుగు వచ్చింది. ఆయన తెల్లవారుజాము లేచాడు. ఏది 1000 × 360 × 43,20,000 సంవత్సరాల తర్వాత టక్కన లేచిపోయాడు. ఆయన అదృష్టవంతుడు. లేవగానే కాఫీ టీ ఇవేమి అడగక్కర్లా, గ్యాస్ ట్రబుల్ అక్కర్లా. పొద్దున్నే లేవగానే కొంతమంది ట్యాబ్లెట్లు వేస్తారు. పాపం మా సత్యనారాయణ గారు వచ్చారంటే ఆయన వెనకాల మొబైల్ మెడికల్ షాప్, గ్యాస్ ట్యాబ్లెట్, అదైన తర్వాత ఇంకేదో ప్యాస్ ట్యాబ్లెట్, ఇవన్నీ వేస్తే కనుక కదలవు. అవి ఏమి బ్రహ్మగారికి అక్కర్లా. అందుకే బ్రహ్మజ్ఞానం పొందాలన్నారు. ఆయన లేచి లేవగానే మళ్ళీ హరి హరి అనుకుంటూ ఈ వేదముల జ్ఞానముతో సృష్టి మళ్ళీ చేశాడు. చేస్తూ ఉండగానే వెంటనే నీరంతా తగ్గింది, మళ్ళీ భూమి పైకి వచ్చింది. ఆ సమయంలో ఆయన మహానుభావుడైన కశ్యప ప్రజాపతి లాంటి వాళ్ళందరినీ అందించాడు. ఆ కశ్యపుడికి అదితి వల్ల సూర్యభగవానుడు పుట్టాడు. అదితి కొడుకు గనక ఆదిత్యుడు. ఆదిత్యుడు అంటే అదితే అపత్యం పుమాన్ ఆదిత్య, అదితి యొక్క కొడుకు, మగ సంతానాన్ని ఆదిత్యుడు అంటారు. సూర్యభగవానుడికి విశ్వకర్మ కూతురు సంధ్యాదేవి భార్య అయ్యింది. ఈ ఇంతకాలం ఓడలో ఉన్నటువంటి శ్రాద్ధదేవుడు టక్కన సూర్యుడిలో ప్రవేశించాడు. ఎక్కడ మరణం లేదు ఆయనకి. శరీరం విడిచిపెట్టడం బాధలు ఏవి లేదు. ఎంత అదృష్టవంతుడు, హాయిగా వెళ్ళి ఆయనలో కూర్చున్నాడు. ఆ సూర్యభగవానుడికి వరసగా 2 కొడుకులు పుట్టుకొచ్చారు, కవల పిల్లలు. పెద్ద ఆయన వైవస్వతమనువు, రెండోవాడు యమధర్మరాజు గారు దక్షిణం దిక్కుని పరిపాలిస్తున్న యమండ ఆయన పుట్టుకొచ్చాడు. వాళ్ళిద్దరు కవలలేనండు. అందుకే ఇద్దరిని వైవస్వతులనే అంటారు. నిజానికి వైవస్వతుడు అంటే సూర్యుడు కొడుకుని అర్థం, వివస్వాన్. సత్యవ్రతుడు శ్రాద్ధదేవుడు వైవస్వతుడైపోయాడు. రెండో వాడికి ఇద్దరు వైవస్వతులే అంటే అంత బాగుండదు కనుక యముడిని పేరు పెట్టారు, కానీ వ్యవహారంలో వైవస్వతుడని అంటారు. అందుకే ద్రౌపది ఏమంటుంది? కీచకుడు వాడి యొక్క అనుయాయులు వచ్చేవాడిని కట్టేస్తే పెనగిన వైవస్వతునినైన కడిమ వై వ్రేల్మిడి పరిమార్చు వీరులార అంది. ఓ భర్తలారా, యుద్ధం జరిగితే వైవస్వతునినైనా యమధర్మరాజునైనా సరే మీ పరాక్రమంతో వ్రేల్మిడి అంటే ఒక చిటికి వేసేలోపు, వ్రేల్మిడి అంటే ఏంటనమాట, ఇలా వేలు ఇలా టక్కన వేస్తే దాన్ని చిటికని తెలుగులో వ్రేల్మిడి అంటారు. అలా చిటికలో పరిమార్చే వీరులారా, యముడిని కూడా జయించే పరాక్రమం కలిగిన మీరు ఈ ఉపకీచకులు నన్ను బంధిస్తే రక్షించరేమి అంటుంది. ఎన్నెన్ని శబ్దాలు, ఎన్నెన్ని అద్భుతమైన పదాలు. ఆ విధంగా ఇంతకీ వైవస్వతుడు పుట్టాడు. ఆ వైవస్వత మహారాజు ఈ భూమండలాన్ని పరిపాలించాడు. ఆయన పిల్లలం కనుక మనల్ని మానవులు అన్నారు. మనువు యొక్క సంతానాన్ని ఏమంటారు? మానవులు. మానవ అంటే అర్థం మనోహ అపత్యం పుమాన్ మానవ. ఆయన వంశమే. మొదట్లో అంతా ఆయన పిల్లలే. ఆ తర్వాత మనం చేసే పనులను బట్టి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఆ తర్వాత ఇప్పుడు పిచ్చి పిచ్చి కులాల పేర్లు పెట్టుకుంటే కానీ నిజానికి ఎవరం కులాలు లేవు, ఏమీ లేవు. అందరూ ఆరిజిన్ ఒకటే. చేసే పనిని బట్టి పేరెట్టారు. ఇప్పుడు పనులు పోయి పిచ్చిగా కులముల పేరుతో కొట్టుకుంటున్నాం. ఆ మహానుభావుడి సంతానమే మనం. అంతేకాదు మనువాదం అని ఎవడన్నా అన్నాడంటే వాడు మూర్ఖుడు. అసలు మన మానవులమే ఆయన పిల్లలం. ఆ వైవస్వతుని యొక్క పెద్ద కొడుకు ఇక్ష్వాకు. అదిగో ఆ ఇక్ష్వాకు కుమారుల్లో ఒకడు మాంధాత.
ఆ మాంధాత వంశంలో ముచుకుందుడు పుట్టుకొచ్చాడు. ఆ వంశంలోనే ఇదిగో దశరథుడు అజుడు కొడుకు దశరథుడు కొడుకు రాముడు. ఈ విధంగా ఆ వంశం ఎంత గొప్పదైంది. ఇంత శక్తి సత్యవ్రతుడికి కేవలం భగవంతుడైన శ్రీమన్నారాయణుని కథలు భాగవత సప్తాహ దీక్షతో వినడం వల్ల వచ్చింది. ఇదంతా ఆయన కేవలం సప్తాహం వల్ల పొందాడు. సప్తాహం చేయకపోతే చేపపిల్ల రూపంలో వచ్చేవాడు కాదు, అష్టాక్షరి మంత్రం ఇచ్చేవాడు కాదు, ఈ శక్తి వచ్చేది కాదు. మనం కూడా ఆ స్థాయికి వెళ్ళడం కోసమే ఈ సప్తాహ దీక్షలు వహిస్తున్నాం. ఇంకా విచిత్రం తెలిసిన మీకు, అసలు కొసమెరుపు ఎక్కడే ఈ 1000 యుగముల పాటు, అంటే బ్రహ్మగారు నిద్రపోతున్నది అంతకాలం అని చెప్పాను కదా, ఇంతకాలము కాలక్షేపం ఎలా జరిగింది? పడవలో కూర్చుని వాడు కేవలం భజనలు చేసుకోవడమే కాదు కదా, వాళ్ళందరికీ భగవంతుడైన విష్ణువు పురాణం చెప్పాడు. ఏం చెప్పాడు? పురాణం. కాబట్టి పురాణం ఎంత గొప్పదో ఆలోచించండి. ప్రపంచ ప్రళయకాలములో లోకములు లేని రోజుల్లో భగవంతుడు శ్రీమన్నారాయణుడు మత్స్యావతార రూపంతో వైవస్వతునికి ఆయనతో పాటు ఉన్న సప్త ఋషులకి అందరికీ పురాణం చెప్పాడు. ఆ పురాణం మొదటి పురాణం కింద లెక్క. అదే మత్స్య పురాణము. మత్స్య పురాణం అంటే అది ఎక్కడుందని అడగనే వాళ్ళు పారాయణ చేస్తూ ఉంటారు. అందులో 9వ స్కంధం అని ఉంటుంది. ఏంటి? 9వ స్కంధం. అందులో ఆఖరి అధ్యాయం దీనికి, అదే లాస్ట్ 9వ స్కంధం ఈ కథతో పూర్తవుతుంది. అందులో ఏమన్నారు? స్వామివారు చెప్పిన పురాణం మత్స్య పురాణం అయ్యింది. అందుకని మత్స్య పురాణం మొదటిది, ప్రళయకాలంలో రచింపబడిన పురాణం. అంత పెద్ద పురాణం 1000 ఏళ్ళు ఆయన చెబితే, 1000 ఏళ్ళు అంటే నేను చెప్పేది ఈ 1000 కాదుగా, 1000 యుగములు కదా. అంత పెద్ద పురాణం ఎంత ఉంటుందండి? రోజు నేను చెప్పేదాన్ని రాస్తేనే మీకు ఇంతంత పుస్తకాలు అవుతాయి. అటువంటిది 1000 × 360 × 43,20,000 సంవత్సరాల పాటు శ్రీ మహావిష్ణువు పురాణం చెబుతూ ఉంటే అది ఎన్ని శ్లోకాలు అసలు ఊహించగలమా? మన బతుక్కి 100 ఏళ్ళు అంటారు కానీ అందులో 50 ఏళ్ళు కూడా బతుకుతున్నామో లేదు తెలియదు. ఇందులో పురాణం వినే కాలం ఎంత? సప్తాహం పేరుతోటి పారాయణ చేస్తున్నారు కానీ నేను చెప్పే కథ అంత రోజు 2 గంటలు లేదు, అవునా? కాబట్టి అసలు దాన్ని ఊహించలేము. మత్స్యపురాణం అంత పెద్దది. అందుకని ఈ మత్స్యపురాణాన్ని వైవస్వతుడు విన్నాక బ్రహ్మదేవుడిని అడిగితే బ్రహ్మ 1,000,000 శ్లోకముల్లో రాశాడు. 1,000,000 శ్లోకాల 18,000 శ్లోకాలు పారాయణ చేయండి అంటే కింద కూర్చుని పైన కూర్చుని గజగజలు ఆడిపోతున్నారు. నానాయాత్ర అయిపోతుంది, అవ్వట్లేదు బట్టన మధ్యలో. అంటే అనేక కారణాలు అనుకోండి. వాళ్ళు మహానుభావులు కనుక, నిష్ఠాగరిష్ఠులు కనుక ఏమి ఫోన్లు కూడా మాట్లాడకుండా చదువుతున్నారు అనుకోండి. అదే మామూలు వాడు ఈ వర్క్కి వెళ్ళేవాడు ఏం చదువుతాడు? ఓ పక్కన జక్కిస్తోంది వర్క్, ఓ పక్కన ఇదేమో చదవాలి. అటువంటిది 1,000,000 శ్లోకములు అసంభవం. మానవ మాత్రుడి వల్ల కాదు. నేను లెక్కేశాను, 1,000,000 శ్లోకాలు చదవాలంటే 1000 ఏళ్ళు కదలకుండా కూర్చుంటే అవుతుందండి. 1000 సంవత్సరములు నిష్ఠతో చేస్తే పగలంతా రాత్రి నిద్రవాలిగా మరి అప్పుడు అవుతుంది. అందుకని ఏం చేశాడు? బ్రహ్మ దగ్గర వచ్చే నారదుడు తీసుకుని ఈ 1,000,000 శ్లోకాలు 1,00,000 శ్లోకాలకు కుదించాడు. వ్యాసుడికి ఇచ్చాడు. వ్యాసుడు అన్నాడు, మానవులు భారతమే 1,00,000 శ్లోకాలు ఉంటే అది చెప్పడానికి పద్మాకర్ గారికి ఏడాది అట్టింది. ఇంక వీళ్ళేం వింటారు? అంత సిన్సియర్సే, కానీ సిన్సియర్టీ వాళ్ళకి ఉద్యోగం కూడా అవసరం కదా మరి. అందులో వృత్తి మానకూడదని శాస్త్రం ఉండవు. వృత్తి పోతుందనుకుంటే అసత్యం కూడా ఆడచ్చట. భాగవతంలో 8వ స్కంధంలో శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో అంటాడు. శుక్రనీతి అంటారు కానీ అది నిజంగా శాస్త్రనీతి, అది వేదముల నీతి. ఏమన్నారు అందులో? స్త్రీషు నర్మ వివాహేచ, ఆడవాళ్ళని రక్షించేటప్పుడు ఆడవాళ్ళ విషయంలో అబద్ధం ఆడచ్చు. స్త్రీషు అంటే ఆడవాళ్ళని రక్షించేటప్పుడు అబద్ధం ఆడచ్చు. నర్మ, వేళాకోళాలు ఆడినప్పుడు అసత్యం ఆడచ్చు. చిన్న చిన్న వేళాకోళాలు, ఏప్రిల్ ఫూల్ చేస్తారే అప్పుడు చిన్న చిన్న అబద్ధాలు ఆడచ్చు. గురువుగారు మీకు $1,000,000 వచ్చాయి అని పంతులు గారు ఏదో సరదాగా అనొచ్చు. 1,000,000 లేకపోయినా 1,00,000 ఇవ్వచ్చు. అలాగే చిన్న చిన్న, మరీ దారుణంగా 1,000,000 అని చెప్పి ఈయన 1,000,000 వస్తుంది అనుకున్నప్పుడు 1,00,000 ఇస్తే అది అన్యాయం అయిపోతుంది మళ్ళీ. అందుకని ఏమన్నారంటే 1,00,000 ఇస్తామని చెప్పి 1,000 తగ్గించుకోవచ్చు. అలాగా చిన్న చిన్న విషయాల్లో మొత్తం మీద పరిహాసాల్లో అసత్యం ఆడచ్చు. వివాహేచ, పెళ్ళి అవ్వకపోతే అసత్యం ఆడచ్చు. ఇప్పుడు అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదు, పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తుంది. శూర్పణఖ, తాటక, పోతన, హిడింబ అందరినీ పుణికిపుచ్చుకు పుట్టింది. ఆ అమ్మాయికేమో పెళ్ళి అవ్వాలంటే
ఏదో అబద్ధం ఆడాలి. ఆ అమ్మాయి 10th క్లాస్ ఫెయిల్ అయిపోయింది అనుకోండి, మెట్రిక్ ఫెయిల్ అయిపోయిందంటే పెళ్లి చేసుకోవడానికి ఎవడు రాడు కదా. అంటే సన్నాసాడే వస్తాడు, అది వేరే విషయం. ఏ దిక్కుమాలోడో తలమాసినాడు వస్తాడు, వేరే విషయం. కానీ పెళ్ళి అవ్వకపోయినప్పుడు ఏం చేసేదనమాట, 10th పాస్ అయిందండి, మెట్రిక్ పాస్ అయిందండి, చిన్న అబద్ధం ఆడండి. మళ్ళీ గోల్డ్ మెడల్ ఇస్తాను అక్కడ మళ్ళీ మరి చిన్నవి. కానీ మెట్రిక్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు మెట్రిక్ పాస్ అయ్యారంటే పర్వాలేదు, కానీ గోల్డ్ మెడల్ ఇస్తండి, మెడికల్ గోల్డ్ మెడల్ ఇస్తంటే అది అన్యాయం. కానీ ఇది మొత్తం చిన్న అబద్ధాలు ఆడి పెళ్లి చేసేయచ్చును. కాబట్టి పెళ్ళిళ్ళలో కూడా అసత్యం ఆడితే అది దోషం కాదట. వృత్త్యర్థే అంటే వృత్తి అంటే జీవితం అనమాట. అదే ఉద్యోగం అయింది. నీ ఉద్యోగం పోతోంది, నీ జీతం పోతోంది, నీ ఉపాధి పోతోంది. అలాంటప్పుడు అబద్ధం ఆడచ్చు. నీ ఉద్యోగం కోసం పక్కవాడు కొంప పడగొట్టేసినట్లేదు. వృత్త్యర్థి అంటే తినవాడ బ్రతకడం కోసం పనికొచ్చే ఉద్యోగం కోసం కూడా అబద్ధం ఆడచ్చు. మరొకటి అనమాట, సంకటేషుచ ఏదైనా తీవ్రమైన కష్టం వచ్చినప్పుడు కూడా అబద్ధం ఆడవచ్చు. తర్వాత ఏం చెప్పానమాట, గోరక్షణార్థే హింసాయాం నానృతం అనృతం స్యాజ్జుగుప్సితం అన్నారు. గోవులను రక్షించేటప్పుడు, బ్రాహ్మణుల్ని రక్షించేటప్పుడు, హింసాయాం ఎక్కడైనా మన కళ్ళ ముందు ఎవరినైనా చంపేస్తున్నారు, వాళ్ళని రక్షించేటప్పుడు, ఇతరులను రక్షించేటప్పుడు, అటువంటప్పుడు అనృతం అంటే అసత్యము, జుగుప్సితం స్యాత్ అది తప్పు కాదు. అందుకని నానృతం స్యాత్ జుగుప్సితం. ఆ స్యాత్ జుగుప్సితం, నానృతం అంటే నా అనృతం అని చెప్పాలన్నమాట. అనృతం అంటే అసత్యం, అది తప్పు కాదు అన్నారు. కొన్ని విషయాల్లో చేతనట. ఈ విధంగా వృత్త్యర్థే జీవితేషు చ గోరక్షణార్థే ఇటువంటి కాలాలలో హింసాయాం హింస జరుగుతున్నప్పుడు నానృతం స్యాత్ జుగుప్సితం అని చెప్పారు. కాబట్టి చిన్నా చితగా అసత్యం ఆడడం దోషం కాదు, కానీ అనవసరంగా ఆడరాదు. ఏది ఏమైనప్పటికీ కూడా 1,00,000 శ్లోకములతో కూడినటువంటిది ఏడాది పాటు చెప్పించాలంటే మీకు భక్తికి లోటు వస్తుంది. కాబట్టి ఇంతగా చెప్పవలసి వచ్చింది. అంతకాలం చేయలేరు వాడు. కొంతలో కొంత ఎంతవరకు చేయగలుగుతారు, ఓ సప్తాహం లేదా నవాహం, అంతే. అది దాటి కష్టం లేండి. వాడు చేస్తామన్నా మాకు కష్టం. రోజు అదే కాఫీ ఎక్కడ తాగుతాం, రోజు ఆ పెసరట్టు ఆ ఉప్మా ఏంది అంటే అంతకాలం అక్కడే ఉంటాం అని నేను అనలేదు, పారాయణ పనులు అన్నారు. అందుకని ఏం చేశారన్నమాట, 1,00,000 శ్లోకముల మత్స్యపురాణాన్ని 13,500 శ్లోకములుగా వేదవ్యాసుల వారు కుదించి వారికి ఇచ్చేశారు. అందుకని ఇప్పుడు కలియుగంలో దాన్ని పారాయణ చేసుకుని చేయగలుగుతున్నాం. కాబట్టి ఈ మత్స్యపురాణం కథ లేకపోతే, మత్స్యగాయత్రి లేకపోతే అసలు ఏ పురాణము లేదు. భగవంతుడు వాడికి స్వయంగా చెప్పిన పురాణం అది. అందుకని భాగవతం ఏమనుంటుందో తెలుసా, ప్రథమ స్కంధంలో ఏమని, వృత్రాసుర వధంబును మత్స్య స్వరూపంబును ఎందు వర్ణింపంబడు తన్మత్స్యగాయత్రి భాగవతంబునా వరుగు అంటాడు ఆయన. అంటే మత్స్య అవతార కథ, వృత్రాసుర వధ, ఈ మత్స్య గాయత్రి మంత్రము ఎందులో ఉంటే అదే భాగవతము. కాబట్టి మత్స్య గాయత్రి లేనిది భాగవతం లేదు. అందుకని భాగవతంలో ఆ మత్స్య గాయత్రిని కూడా విడిచారు. అదే కథారూపంలో నవమస్కంధంలో ఇచ్చారు. ఈసారి ఈ నవమస్కంధంలో ఈ కథ ఎందుకు చెప్పాను అంటే, ఎన్నిసార్లు భాగవతం చెప్పినా ఒక్కసారి ఈ మత్స్యావతార కథ చెప్పకపోతే ఈ మత్స్య గాయత్రి మంత్రం యొక్క ప్రభావం మీకు తెలియదు గనక, అది మీలో పడదు గనక, పడకపోతే సంపూర్ణ భాగవత ఫలితం రాదు గనక దాన్ని మీకు చెప్పాను. కొన్ని చోట్ల ఏం చేస్తున్నాం, ఇప్పుడు మన క్రూజులో వెళ్ళాం. ఏది 7 రోజులు 25వ తారీఖు నుంచి సప్తాహానికి. అప్పుడు సంధ్యావందనం వాళ్ళందరి చేత నేను దగ్గరుండి చేయించానుండి. ఓడలో మొదట సంధ్యావందనంతో మొదలుపెట్టాం. అందులో ఈ మత్స్యగాయత్రిని ముద్రల రూపంలో అందరికీ చూపించేసి 24 ముద్రలు ఉంటాయి. చతుర్వింశతి ముద్ర వై గాయత్ర్యా సుప్రతిష్ఠిత ఇతి ముద్ర నయానాతి గాయత్రి నిష్ఫలా భవేత్ అని మంత్రం ఉంది దేవీ భాగవతంలో. 24 ముద్రలు ఉన్నాయి. అది మత్స్యగాయత్రి మంత్రము. ఈ ముద్రలు చూపిస్తే సంపూర్ణ భాగవత ఫలితం వస్తుంది, గాయత్రి మంత్రానుష్ఠాన ఫలితం వస్తుంది. ఈ ముద్రలను ప్రదర్శించకపోతే రోజు చేసే గాయత్రి సంపూర్ణ ఫలితం ఇవ్వదు. ఇప్పుడు మీరేం భయపడక్కర్ల, మాకు ముద్రలు రావండి, అందువల్ల మేము చేస్తున్న గాయత్రి వ్యర్థం అవుతుందా అనుకుంటే, ఆఖరణ గురువుని తలుచుకొని చేతిలోకి నీళ్లు తీసుకుని
శ్రీకృష్ణార్పణ వస్తు పరమేశ్వరార్పణ వస్తు అని నీళ్లు విడిచిపెడితే అప్పుడు ఈ ముద్రలు వేయకపోవటం వల్ల వచ్చే దోషం పరిహారం అయిపోతుంది. అందుకని వరసగా 24 ముద్రలో కూడా మత్స్య కూర్మ వరాహస్య ఈ విధమైనటువంటి ముద్రలు ఉండాలి. నేను అప్పుడు చూపించినట్టు నాకు గుర్తు, అందులో కురుదులో చూపించాం, అందులో చూస్తే మీకు తెలుస్తుంది అనమాట. ఏకం ద్వే త్రీణి అని చెప్పినట్లుగా అందులో కూడా అనమాట వరసగా ముద్దలన్నీ వచ్చేస్తాయి. అందులో ఆఖరిది సింహాక్రాంతం మహాక్రాంతం ముద్గరం పల్లవంతథా. ఈ 4 ముద్రలు వేసినా 24 ముద్రలు ప్రదర్శించినటువంటి ఫలితం వస్తుందండి. అంత ఆశ్చర్యండి. ద్విముఖం ముందేమో సుముఖంతో మొదలవుతుంది. సంపుటం వితతం విస్తృతం ద్విముఖం త్రిముఖం చతుర్ముఖం పంచముఖం షణ్ముఖం అధోముఖం వ్యాప్యకాంజలికం శకటం యమపాశం గ్రథితం సన్ముఖోన్ముఖం ప్రలంబం ముష్టికం మత్స్య కూర్మ వరాహకం సింహాక్రాంతం మహాక్రాంతం ముద్గరం పల్లవం తథా. ఇవి చతుర్వింశతి ముద్రావై గాయత్ర్యా సుప్రతిష్ఠిత ఇది ముద్రా నజానాది గాయత్రి నిష్ఫలాభవేత్. ఈ సంధ్యావందనం ఎందుకు చేశారు అని కొందరికి అనుమానం. కృష్ణపద్మ గారు ఎందుకు సంధ్యావందనంతో మొదలు పెడదాం ఉంది. ఇది ఆవిడకి వచ్చిన ఆలోచనే. ఆవిడకి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ఈ సంధ్యావందనం అయిన తర్వాత సప్తాహ దీక్ష మొదలు ఎందుకు పెట్టారు అంటే ఈ 24 ముద్రలు మత్స్యగాయత్రి స్వరూపం గనక, ఈ మత్స్యావతార కథ మత్స్యగాయత్రి లేనిదే భాగవతం లేదు గనక దీనితో అక్కడ మొదలు పెట్టారన్నమాట. ఈ విధంగా శాస్త్ర ప్రకారం ఏం చేయాలో అన్నీ చేయటమే మనం భాగవతానికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యము ప్రాముఖ్యము. మీరు అదృష్టవంతులు కనుక అపూర్వమైన ఈ భాగవత సప్తాహాల్లో పాల్గొంటున్నారు. ఇంతవరకు జరిగిన అన్ని భాగవత సప్తాహాలు నువ్వా నేనా అన్నట్టే జరిగాయి. ఈ సప్తాహం జరిగినట్టు మరొకటి జరగదు అనుకుంటున్నాం, కానీ ఆ తర్వాత అంతకంటే బాగా జరుగుతుంది. కారణం భాగవతం చెప్పేది, చెప్పించేది, చేసేది, చేయించేది పరమాత్ముడైన శ్రీమన్నారాయణుడు. ఆ తర్వాత స్వామివారు క్షీరసాగర మథనంలో కూర్మ రూపంతో 1,00,000 యోజనముల శరీరంతో మందర పర్వతాన్ని పైకెత్తాడు. దశావతారాల్లో ఈ మత్స్యావతారంతో ఏమో హయగ్రీవుని చంపితే కూర్మ రూపంతో ముందు భూమిని ఎత్తాడు. ప్రళయకాలంలో భూమి అడుగు నుండిపోయింది కదా, దాన్ని ఎత్తాడు. ఆ తర్వాత మళ్ళీ అదే కూర్మ రూపంతో మందర పర్వతాన్ని ఎత్తాడు. వరాహ రూపం మాత్రం మొదటి మరువు స్వయంభూ మరువు కాలంలో ఎత్తాడండి. కాబట్టి మత్స్యావతారం మొదటిది అనుకోవడానికి లేదు వచ్చింది ఎప్పులో. మత్స్యావతారానికంటే ముందే వరాహ రూపంలో స్వయంభూ మనుకాలంలో ఎత్తాడు. మత్స్యావతారం 6వ మనుకాలంలో ఎత్తాడు. మందర పర్వతాన్ని 5వ మనుకాలంలో ఎత్తాడు. ఇలా ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కటి ఎత్తాడు. అయితే ఒక క్రమం కోసమని మనవాళ్ళు మత్స్య కూర్మ వరాహస్య నారసింహస్య వామన రామో రామశ్చ బుద్ధ కల్కిరేవచ అని ఈ 10 అవతారాలు చెప్పారు. అదే మన పురాణం 10 అవతారాల్లో రాముడు అంటే పరశురాముడు, దశరథ రాముడు, 3వ బలరాముడి కాకుండా కృష్ణుడు చెప్పారు. రామో రామశ్చ కృష్ణశ్చ బుద్ధ కల్కిరేవచ అని. భక్త జయదేవుడు మాత్రం కృష్ణుడే పరమాత్ముడు కనుక ఇన్ని అవతారాలు ఎత్తాడు కనుక ఆయనని అవతారంలో చేర్చకుండా పరమాత్మ అని ఆయన అవతారాల్లో బలరాముడిని చేర్చాడు. ఏమైతేనే మొత్తం మీద ఇవన్నీ 22 అవతారాల్లోవే. అందువల్ల వరాహ రూపంలో అలా వచ్చాడు. నారసింహ రూపంలో ప్రహ్లాదుని రక్షించాడు. ఆ తర్వాత వామన రూపంలో 3 అడుగులు పుచ్చుకొని ముల్లోకాలు ఆక్రమించాడు. ఆపై పరశురాముడయ్యాడు. 3 ఏళ్ళు 21 పర్యాయాలు దుష్ట క్షత్రియ సంహారం చేశాడు. రాముడయ్యాడు. ఇటువంటి రాజు లేడు అనిపించుకున్నాడు. కృష్ణ పరమాత్ముడయ్యాడు. సమస్త ధర్మాలని మనకు అందించాడు. అన్నిటికీ మించి గీతను అందించి గీతాచార్యుడై జగద్గురు అయ్యాడు ఆయన. ఆ తర్వాత ఆ మహానుభావుడు బుద్ధుడి రూపంలో, ఈ బుద్ధుడు కాదు, త్రేతాయుగంలో త్రిపురాసుర సంహారం కోసం బుద్ధుడనే పేరుతో వచ్చాడు. తెలియక ఈ గౌతమ బుద్ధుడు అనుకుంటున్నారు వీళ్ళు అమాయకత్వంతో. బుద్ధుడు అంటే త్రిపురాసుర వధ కోసం ఏర్పడిన అవతారం. అందులో 7వ స్కంధంలో ప్రహ్లాద చరిత్ర అయ్యాక ఉంటుంది. ఆ త్రిపురాసుర సంహారంలో ఆయన వచ్చిన బుద్ధావతారం శివపురాణంలో అద్భుతంగా ఉంటుంది. ఆ సమయంలోనే ఆయనకి అసలు పేరు ఏంటో తెలుసా? ఈ బుద్ధావతారానికి అరిహంత. అరిహంత అసలు అరిహన్ అనే శబ్దం తెలుగులోకి వచ్చేసరికి తత్సమంలో అరిహంత.
ఈ అరిహంత అనే పేరుతో బుద్ధుడనే రూపంతో త్రిపురాసురులైనటువంటి విద్యుజ్జిహ్వుడు, విద్యున్మాలి, తారకాక్షుడు అని పిలువబడే ముగ్గురిని నాస్తికుల్ని చేసి, వేదానికి వ్యతిరేకుల్ని చేసి, ఈ యజ్ఞములొద్దు, అహింసా పరమో ధర్మ అని నిర్వీర్యులు చేసి వాడు చంపడానికి ఉపయోగపడ్డాడు. ఆ తర్వాత కలియుగంలో ఈ బుద్ధుడి రూపంలో మళ్ళీ చేరి ప్రజల్లో కొంతమందిని పాడు చేయి, భారతదేశంలోకి ఇతర దేశస్తులు వచ్చేలాగా చేయడానికి నువ్వే కారకుడు అవుతావు అన్నాడు. అందుకే ఆ బౌద్ధం వచ్చిన తర్వాత సైన్యాన్ని పక్కన పెట్టి రాజులంతా పాడైపోయి చివరికి ఈ తురకాళ్ళకి, బ్రిటిష్ వాళ్ళకి దారి తీసినటువంటి అవతారం అదనమాట. కానీ కారణం పరమాత్మకు తెలుస్తుంది అది ఎందుకు జరిగిందో. చివరిగా కల్కి రూపంలో వస్తాడు. ఈ విధంగా 10 అవతారములు ఎత్తిన పరమాత్మని యొక్క దివ్య రూపములు ప్రథమ స్కంధం, నవమ స్కంధాల్లో, అష్టమ స్కంధంలో అద్భుతంగా చెప్పారు. అందులో అష్టమ స్కంధంలో ఏ మనువు కాలంలో ఏ అవతారం ఎత్తాడో చెప్పారనమాట. అందుకని ఇవాళ ఆ కథనే మీకోసం చెప్పాను. అష్టమ స్కంధం ఎందుకు ఎత్తుకున్నారంటే అష్టమి నాడు ఈ స్కంధాన్ని విన్నటువంటి వాడికి పునర్జన్మ నవిద్యతే. అందుకని వాడు అష్టమి తెలియకుండానే మీకు కథ అనిపించాను అనమాట. అప్పుడే 3 రోజులు గడిచిపోయింది. ప్రళయపయోధిజిలే ప్రళయపయోధిజిలే ధృతవానసివేదం విహితవహిత్రచరిత్రమఖేదం కేశవా కేశవాధృత మీన శరీరా జయ జగదీశ హరే కృష్ణ జయ జగదీశ హరే క్షితిరతి విపులతరే తవ తిష్టతి పృష్ఠే ధరణిధరణకిణ చక్రగరిష్ఠే కేశవాధృత కచ్చపరూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే వసతి దశన శిఖరే ధరణీ తవ లగ్న శశిని కళంక కళేవ నిమగ్న కేశవాధృత సూకర రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే తవ కర కమలవరే నఖమద్భుత శృంగం దళిత హిరణ్యకశిపు తనుభృంగం కేశవాధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే చలయసి విక్రమణే బలిమద్భుత వామన పదనఖ నీరజనిత జన పావన కేశవాధృత వామన రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే క్షత్రియ రుధిరమయే జగదపగత పాపం స్నపయసి పయసి శమిత భవతాపం కేశవాధృత భృగుపతి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే వితరసి దిక్షురణే దిక్పతి కమనీయం దశముఖమౌళి బలిం రమణీయం కేశవాధృత రామశరీరా కేశవాధృత రామశరీరా జయ జగదీశ హరే జయ జగదీశ హరే
వహసి వపుషి విశదే వసనం జలదాభం హలహతి భీతి మిళిత యమునాభం కేశవాధృత హలధర రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే నిందతి యజ్ఞ విధేరహ శృతిజాతం సదయ హృదయ దర్శిత పశుఘాతం కేశవాధృత బుద్ధ శరీరా జయ జగదీశ హరే జయ జగదీశ హరే మ్లేచ్ఛ నివహ నిధనే కలయసి కరవాలం ధూమకేతుమివ కిమపి కరాళం కేశవా కేశవాధృత కల్కి శరీరా జయ జగదీశ హరే జయ జగదీశ హరే గోవింద.